అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తారింట్లో కోడలి వనవాసం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామకృష్ణయ్య సుశీల దంపతులకు తినటానికి ఉండటానికి ఏ లోటు లేదు. వాళ్లకున్న ఒకే ఒక్క లోటు పిల్లలు పుట్టకపోవటమే. గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్నో దాన ధర్మాలు చేసి ఎన్నో మందులు మింగితే పుట్టిన ఒకే ఒక్క కొడుకు ఆ హనుమంతుడిని నమ్ముకుంటే పుట్టాడని హనుమంతరావు అని పేరు పెట్టారు. హనుమంతరావు నిజం చెప్పాలంటే బంగారం లాంటి మనసు ఉన్నవాడు. చాలా మంచివాడు, చాలా మెతక మనిషే. గట్టిగా నోరెత్తి కూడా మాట్లాడటం చేత కాదు హనుమంతరావుకే. అలాంటి కొడుకు జీవితం ఎంతో బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదూ. అలా హనుమంతరావు చదువుకుంటాను నాన్నగారు అంటే కొడుకుని డబుల్ పీజీ వరకు చదివించారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైనా వెంపర్లాడి వెతుక్కుంటారు. అలాంటిదే ఆయన రాయగానే వెతుక్కుంటూ ఆయనకి 2-3 ఆఫర్లు వచ్చాయి. వాటిల్లో నుంచి ఏది ది బెస్టో సెలెక్ట్ చేసుకునే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఆయన. ఒకవైపున సొంత ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారం, గవర్నమెంట్ ఉద్యోగం. బంగారం లాంటి విలువైన అన్నిటికన్నా చాలా అమూల్యమైన ఆయన మనస్సు. చూడటానికి కూడా హనుమంతరావు చాలా బాగుంటాడు మనిషి. ఆయన హైటు, వెయిటు, పర్సనాలిటీ చూసి నిజంగానే ఆ హనుమంతుల్లాగానే ఉంటాడా అంత భారీ కాయంతో అనుకుంటారు. ఆయన నడుచుకుంటూ వస్తే బండలు దబదబని మోగుతూ ఉండేవే. చూసే వాళ్ళకి ఆయన విగ్రహం చూసి ఎంత భయం వేస్తుందో, ఆయనతో 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే మళ్ళీ ఆయనతో మాట్లాడాలని ఆయన చిరునవ్వు, ఆయన మాట్లాడే తత్వం తీరు చూసే ఆయనకి హత్తుకుపోతారు ఎలాంటి మనుషులైనా కూడా. కొడుకుని ఎవరినైనా ప్రేమించావా నాయనా అని అడిగితే లేదు నాన్నగారు అని చెప్తే కొడుకు మనసు వాళ్ళకి తెలుసు కాబట్టి మంచి అమ్మాయిని, బంగారం లాంటి పిల్లని చూసి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు. దానికి తగినట్టుగానే సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి దొరికిన సంబంధం సుమతి. పిల్ల నిజంగా బంగారు తల్లే. ఆ సతీ సుమతికి ఏమాత్రం తీసుకోని గుణగణాలు. హనుమంతరావుకి సుమతినిచ్చి పెళ్లి చేశారు. సుమతి స్త్రీధనం వద్దు అని వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పినా వాళ్ళు రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక ల్యాండ్, 1 ఎకరం పొలం, ఒక్కటే కూతురని ఒక 30 కాసులు బంగారం పెట్టుకొని పిల్లకు 2 కేజీలు వెండి ఇచ్చి పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాము, హనుమంతరావు ఒక్కగానొక్క కొడుకు కాబట్టి మీరు వద్దంటే వాళ్ళు ఘనంగానే సాగనంపుకున్నారు. ఆ రోజుల్లోనే అల్లుడికి కారు పెట్టుకొని హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరాలు పెట్టుకొని వాళ్ళు బాగానే సాగనంపారు. కోడలు వచ్చిన తర్వాత చాలా మెతక హనుమంతరావులాగే. గట్టిగా మాట్లాడను కూడా మాట్లాడదు. అత్తమావలంటే ఎంతో ప్రేమ. సొంత తల్లిదండ్రులను చూసినట్టే చూసుద్దే. అత్తగారికి గట్టిగా అత్తమ్మ మీరు ఇవి తినాలి, మీరు ఇవి తినకూడదు మామగారు, ఇందులో షుగర్ ఎక్కువగా ఉంది, ఇందులో ఉప్పు ఎక్కువగా ఉందని ఎంతో కేర్ తీసుకునేది వాళ్ళ మీద. వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో 2 పసిపిల్లలు ఉంటే గనక వాళ్ళకి టైం టు టైం ఏమేమి అందించాలో, ఇంట్లో పనివాళ్ళు, గేదెలు, మామగారు పొలం దగ్గరికి వెళుతుంటే ఇచ్చే గొడుగు దగ్గర నుంచి ఆయనకి ఆమెకి కావలసినవన్నీ కూడా టైం టు టైం సమకూర్చే భర్తతో ఎంతో ప్రేమగా ఉండేది, ఎంతో ఒబ్బిడిగా ఉండేది. సుమతి చాలా అందంగా ఉంటుంది. మంచి పుట్టుకతో పుట్టిన పిల్ల అని అందరూ అంటూ ఉండేవాళ్ళు. హనుమంతరావుకి సుమతితో రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియలేదో. పెళ్ళైన 6 నెలలు. సుమతి ఒకరోజు వాంతులు చేసుకుంది. సుశీల కోడలు విశేషం తీసుకొచ్చింది అని మురిసిపోయింది. సుమతి కడుపుతో ఉంది. ఆ తర్వాత సుమతిని అత్తగారు, మామగారు, భర్త చాలా బాగా చూసుకున్నారు. పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు అయిపోయినాయి. ఆ తర్వాత సుమతిని కరెక్ట్గా ఇక 1 నెల రోజులు పురుడు ఉందనగా 9వ నెల వచ్చాక కానీ కోడల్ని పంపించలేదు పుట్టింటికి సుమతి వాళ్ళు. అలా పుట్టింటికి వెళ్ళినటువంటి కోడలు
10వ నెల వచ్చి రాగానే ఒక రోజున ఉన్నట్టుండే పెళ్ళున కడుపులో పోట్లు వస్తున్నాయని చెప్పి కుప్పకూలిపోయిందని, ఆ టయానికి ఇంట్లో సుమతి వాళ్ళ అన్నయ్యలు కానీ, సుమతి తమ్ముడు కానీ, సుమతి తండ్రి కానీ లేడని, ఉన్నది ఆడవాళ్లేనని, వాళ్లే పురుడు పోద్దామని చూస్తే సుమతి తొలికాన్పు కాబట్టి బిడ్డను ప్రసవించలేకపోయిందని, మంత్రసాన్ని పిలిస్తే నాటు పద్ధతులు విధానాల్లో చేయటం వల్ల సెప్టిక్ అయిపోయిందని, పాపను ప్రసవించి సుమతి కన్ను మూసిందనే విషయం తెలిసిందే హనుమంతరావు కుటుంబానికి. దాంతో హనుమంతరావు కుప్పకూలిపోయాడు మనిషి. కోడలు పోయిందనే వార్తని జీర్ణించుకోలేకపోయారు. పోతూ పోతూ పాప పేరు వెన్నెల అని పెట్టుకొని మరీ పోయింది సుమతే. ఆ తరువాత ఇక పిల్లని మేము ఉంచుకుంటాము, అల్లుడుగాడికి ఏమంత వయసు అయిపోయిందని ఇంకో పెళ్లి చేయండి అన్నారు. కర్మకాండలు అయిపోయిన తర్వాత సుమతి తల్లిదండ్రులు క్షమాపణ చెప్పి హనుమంతరావుకి ఆయన తల్లిదండ్రులకే వద్దు పాపని మాకే ఇచ్చేసేయండి అని, రామకృష్ణయ్య సుశీల మేమున్నాము, హనుమంతే చూసుకుంటాడు అని చెప్పి ఆయన కూడా బిడ్డని విడచనంటే విడచనని, ఆయనకి పిల్లంటే ఎంతో ప్రేమ. పిల్ల ముఖంలో సుమతే కనిపించింది ఆయనకి. వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తు ఆ పాప. దాంతో పొడుట్లో ఉన్న పసిగుడ్డుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. గడ్డాలు పెరిగిపోయినాయి, పిచ్చోళ్ళ తయారయ్యాడు. ఏదో ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడంతే. పాప ఏడిస్తే పాప దగ్గర కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకొని అమ్మ లేదు కదమ్మా నీకు అనే సుమతి ఫోటో కానుకొని పిచ్చోళ్ళలాగా ఏడవటం మొదలు పెడితే, కొడుకుని ఆ స్థితిలో చూసిన వయసు మరలిన తల్లిదండ్రులు ఆయన పుట్టిందే వాళ్ళకి చాలా లేటుగా, దానికి తోడు ఇక కొడుకులా అయిపోవటం ఆ వృద్ధ దంపతులు తట్టుకోలేకపోయారు. పిల్లకి తల్లి అవసరం, అందులోనూ ఆడపిల్ల. రేపొద్దున వయసుకు వచ్చిన తర్వాత కష్ట సుఖాలు చూసుకోవటానికైనా ఒక ఆడది కావాలి. తమకు వయసు అయిపోతుంది, కొడుకు వయసులో ఉన్నాడు. రేపొద్దున జరగడాని తప్పులు ఏ క్షణమైనా క్షణపాటులో జరగొచ్చునేమో. ఇక ఈ ఇంటికి ఒక ఇల్లాలు అవసరమని సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. దాంతో ముందు వచ్చే ఆడది పిల్లని సొంత కూతుర్లా చూసుకోవాలని, హనుమంతరావుని అర్థం చేసుకోవాలనే దాంతో కట్న కానుకలు కూడా అక్కర్లేదనే, రూపాయి ఆస్తిపాస్తులకు ఆశించట్లేదని వెతుక్కుంటూ వచ్చారు. అలా వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి నాగమణి సంబంధం తారసపడిందే. నాగమణి కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ సంబంధమే. నాగమణితో వెళ్ళి డైరెక్ట్గా హనుమంతరావే మాట్లాడాడు. హనుమంతరావుని పెళ్లి కొప్పించేసరికి రామకృష్ణయ్యకి సుశీలమ్మకి తాతలు దిగొచ్చారు. నేను పెళ్లి చేసుకోను అని నాగమణికి చెప్పి వచ్చేసిన తర్వాత బతిమిలాడి కాళ్ళు పట్టుకొని వాళ్ళు నానా రకాలుగా ఆయన్ని బెదిరించి బామాలి పెళ్లి కొప్పించారు. ఆ తర్వాత హనుమంతరావు ఇంకోసారి నాగమణితో మాట్లాడాలి అని నాగమణి వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మా నాన్నలు కూడా వెళ్ళారు. ఈసారి నా బిడ్డని నువ్వు నీ బిడ్డగా చూసుకో చాలు, అంతకన్నా నేను నిన్నేమీ అడిగేది లేదంటే నా ప్రాణంలా చూసుకుంటానండి, నా తొలి సంతానంలా చూసుకుంటాను అని చెప్పింది నాగమణి. గుడిసెల్లో ఉండే నాగమణి హనుమంతరావుని పెళ్లి చేసేసుకుందే. ఆ తర్వాత ఇంటికి కోడలుగా వచ్చిందే. ముందు అసలు ఏమీ మాట్లాడాల, చాలా సైలెంట్గా ఉందే. అత్తమామలతో సుమతి కన్నా బాగుండేది నాగమణి. హనుమంతరావుకి స్వర్గ సుఖాలే ఇచ్చింది నాగమణి. వెన్నెలని దగ్గరికి తీసి చాలా ప్రేమగా కన్న తల్లిలా చూసుకునేదే. పెళ్ళైన 6 నెలలకి నాగమణి గర్భవతి అయింది. ఆ తర్వాత 10 నెలలకి ఒక కూతురు పుట్టింది, ఏం మాట్లాడలా. మళ్ళీ గర్భవతి అయింది, రెండో కూతురు పుట్టింది, ఏం మాట్లాడలా. మళ్ళీ గర్భవతి అయింది, మూడో కూతురు పుట్టింది, ఏం మాట్లాడలా. ఆ తర్వాత గర్భవతి అయ్యి కొడుకుని కందామనుకుంది. కాకపోతే ఇహ టయానికి నాగమణికి గర్భసంచిలో పుండు రావటం వల్ల గర్భసంచి తొలగిచ్చేశారు డాక్టర్లు. ఆ రోజు నుంచే ఇహ నాగమణిలో నుంచి అసలు క్యారెక్టర్ ఏంటనేది బయటకు వచ్చేసిందే. ముందు మెల్లగా ఇంటి తాళాలు గుత్తి పెత్తనం తీసేసుకుందే. ఆ తర్వాత కోడలు బుద్ధి తెలిసినటువంటి రామకృష్ణయ్యకి ఎందుకో అనుమానం అనిపించి ఆస్తి మొత్తం కూడా హనుమంతరావు పేరు మీద పెట్టేసి పోయిన సుమతి ఆస్తి ఏదైతే ఉందో అది వెన్నెలకి చెందేలాగా రాయించేశాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి కాగితాలు ఆయన. ఆ తరువాత ఆయన్ని పొలం వెళ్ళనిచ్చి సుశీలని నానా మాటలని సుశీల మీద చేయి చేసుకొని పనిమాళ్ళ ముందు అవమానించి మావగారిని లెక్క లేకుండా మాట్లాడేసరికి హనుమంతరావుకి నాగమణిలో వస్తున్న మార్పు చాలా క్లియర్గా తెలిసిందే. నయానో భయానో చెప్పాలని ముందు చాలా ట్రై చేశారు. అయితే నాగమణి ఒక రోజున విరుచుకుపడి అన్నమాట ఏంటంటే,
నేను నీ మీద మోజుపడేమి ఈ పెళ్లి చేసుకోలేదురా. ఎవర్రా నీ మీద మోజుపడతారో? రెండో సంబంధపు వెధవనే, ఒక పిల్లకి తండ్రి అయిన వాడిని ఒక ఆడది వాడేసెళ్ళినా వాడబడిన సరుకువి నువ్వు. అలాంటి నిన్ను నేను ఎందుకు చేసుకున్నానో తెలుసా? అష్టైశ్వర్యాలు అనుభవించవచ్చనే, సుఖభోగాలు అనుభవించవచ్చనే, కేవలం నిజం చెప్పాలంటే డబ్బు కోసం మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా కోసం, నా సుఖం కోసం వారసులు ఉండాలి కాబట్టే నా పిల్లల్ని కన్నాను. మాయదాడి దేవుడు నాకు కొడుకునివ్వకుండా పోయాడు. నీ అమ్మ నాన్నకి సిగ్గుండొద్దంటరా? పెళ్ళయ్యి పిల్ల ఉన్న నీకు ఫ్రెష్గా ఒక్క మగాడు కూడా ముట్టుకొని ఆడదు కావాలా? నువ్వు కూడా ఒక ముండమోపిదాన్ని చేసుకోవచ్చుగా. లేదంటే కనుక నువ్వు కూడా ఒక మొగుడు వదిలేసిన దాన్ని చేసుకోవచ్చుగా. ఒక పిల్లన్న దాన్ని చేసుకోవచ్చుగా. నీ బతుక్కి నాలాంటి అందగత్తె ఫ్రెష్ క్యాండిడేట్ కావాలా అన్న మాటకే, ఎవడే అందగత్తె? పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తారంటారు. నువ్వు పగలు చూస్తే పగలే కల్లోకి వస్తావు కదే. బయటున్న రోలు నీకన్నా ఇంకాస్త రంగు ఉంటుందేమో. నీ పళ్ళు, నీ అందం, నీ మెల్లకళ్ళు, నీ పొట్టి రూపం, దానికి తోడు నీకున్న మేకతోక లాంటి ఒక్కర ఉండే నీ జుట్టు, నీ ఆకారం, నీ ఎత్తుడు కాళ్ళు, నీ ఎత్తు పళ్ళు, ఈ అందాన్ని చూసుకొని నువ్వు మురిసిపోయేది. అద్దం పగిలిపోద్దే, ఎప్పుడూ కూడా వెలుతురులో నీ ముఖాన్ని చూసుకోకు నువ్వు అన్నాడు. ఆయన ఏమంటే అన్నాడో కానీ కర్మానికి కాస్త నాగమణికి పుట్టిన ముగ్గురు కూతుళ్లలో పెద్దది హరిత కాస్త అట్టట్ట ఉంటుంది చూడటానికి. రెండోది కవిత, మూడోది భవిత అయితే గనక నాగమణికి అటు ఇటుగా జిరాక్స్ కాపీల్లానే ఉంటారు కూతుళ్ళిద్దరూ కూడా. అత్తగారిని పట్టుకొని ఏం కొడుకును కన్నావే పాపిష్టిదానా, అలా ఇలా అని ఆవిడ్ని చెండుకు తిని కర్మానికి ఒక రోజున కింద నూనె పోసింది కావాలనే. నాగమణి చూసుకొని ఆవిడ కాలు జారిపడి తుంటి నడుము ఇరిగిందే. మంచంలో పడ్డ ఆవిడ్ని చిత్రహింసలు పెట్టి ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా ట్యాబ్లెట్లు మార్చి చేతుర్లు పోయి ఆవిడ్ని బూతు మాటలు మాట్లాడి కాళ్ళతో తన్నే. పని వాళ్ళని ఆవిడ దగ్గర పెడితే సేవ చేయటానికి వాళ్ళ నానా మాటలని గెంటేసి మొత్తానికి తీసుకొని ఆ నరకం భరించలేక ఊపిరి బిగబట్టి మరి ఆ ప్రాణాలు ఆమె బలవంతంగా మంచంలో పడ్డ 6 నెలలకు పోయింది సుశీల పోయిందనే దిగుల్లో రామకృష్ణయ్య పోతూ కొడుకుని దగ్గరికి పిలిచి, ఒక్కటి గుర్తుపెట్టుకో నాన్న, నీకు ఏది ఏమైనా సరే ఒకటి చెప్తున్నాను. సుమతి మన ఇంటికి వచ్చిన అదృష్ట దేవత. ఇదే నీ జీవితంలో అడుగుపెట్టిన జ్యేష్ఠాదేవే. పెళ్లి చేసుకున్న మహాపాపానికి వదులుకోలేవు కాబట్టి పసిదాన్ని మాత్రం నువ్వే జాగ్రత్తగా ఉండి చూసుకోయ్యా. ఏ తాగుళ్ళకి తిరుగుళ్ళకి అలవాటు పడకు నాన్న అని చెప్పి చేతిలో చెయ్యించుకొని పోయాడు ఆయన. దాంతో ఇక హనుమంతరావు గుండెల్లో వచ్చే దుఃఖాన్ని తొక్కిపెట్టి ఆయన లేనప్పుడు వెన్నెలని బాది పారేసేది నాగమణి. తన కూతుళ్ళని ఎక్కువగా చూసుకొని వెన్నెలతో కాళ్ళు తెచ్చుకోవటం, కాళ్ళతో తంతం, కట్టెల పొయ్యిల దగ్గర మంటలేయించడం, వాతలు పెట్టడం, ఏది దొరికితే అది తీసుకొని పిల్లని చితక బాదేయటం, అందరి ముందు పట్టుకొని పిల్లని జుట్టు పట్టుకొని కాళ్ళ కిందేసి తొక్కేసేయటం. ఇలా చేస్తే ఉసే గొడ్రాల, ముగ్గురిని కన్నావే నువ్వు, మనిషివా పశువా పాపిష్టిదానా? ఎందుకే తల్లి లేని బిడ్డని అలా కొడతావో? బాగుపడతావంటే నువ్వు, నీకు ముగ్గురున్నారో, ఏమనుభవిస్తావో రేపొద్దున? వాళ్ళే బతుకుల్లో ఏ నరకాలు పడతారో పాపిష్టిదానా? ఎందుకే అన్ని చిత్రహింసలు పెడతారు సవతి తల్లి అనగానే? ఎందుకే బిడ్డల్ని ప్రేమగా చూసుకోలేరు? నువ్వు బాగుపడతావా అని ఆయనంటే, అవునా, మరి నాకన్నా వయసులో 6 ఏళ్ళు పెద్దోడివైన వృద్ధుడివిరా నువ్వు, ముసలోడివిరా నువ్వు. మరి అలాంటి నువ్వు నన్నెలా చేసుకున్నావురా? నీకు ఫ్రెష్ పెళ్ళాం కావాలి, నీకు పడుచు పెళ్ళాం కావాలి, నీకెవడో ముట్టుకొని పెళ్ళాం కావాలి. నువ్వెలా నన్ను చేసుకున్నావు? ఒక కొడుకుని కనలేకపోయిన నువ్వేం మగాడివిరా? నీదేం మగతనం? ఎదురింటి ఆయన పెళ్ళానికి 30 కాసులు పెట్టి కాసుల పేరు చేయించాడు. పక్కింటి ఆయన పెళ్ళానికి 1,00,000 రూపాయలు పెట్టి పట్టుచీర కొని పెట్టాడు. నువ్వేం మగాడివే? పొద్దస్తమానం వెనక సందులో ఉండే సుబ్బారావు పెళ్ళాం కొంగు వదలకుండా తిరుగుతాడు. నువ్వొక మగాడివి, నీదొక మగతనం. అసలు నీ పెళ్ళాం నీకే కందా నీ కూతుర్నే, లేకపోతే ఎవరికైనా కనుచ్చిందా నీ మొదటి పెళ్ళాం అనేసరికి ఆయనకు అసహ్యం వేసి, అసలు ఎప్పుడైతే కనుక ఆ ముగ్గురు కూతుళ్ళు పుట్టారో ఆ ముగ్గురు కూతుళ్ళు ఆయన ప్రమేయంతో పుట్టింది లేదులే. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఆయన మీద పడు, లేదంటే గనక ఆయన మనసు
బాగోక మొదటి భార్యను మర్చిపోలేక తనకు దగ్గర కాలేకపోతుంటే కళ్ళబొల్లి మాటలు చెప్పు ఆ ముగ్గురు కూతుళ్ళని కనుక్కుంది. ఆ తర్వాత ఈవిడ బుద్ధి బయటపడిన దగ్గర నుంచే ఆవిడ్ని తాకటం మానేశాడు ఆయన. 2 పడక గదులు ఏ రోజో వేరైపోయినాయి. హనుమంతరావు వెన్నెల్ని పెట్టుకొని ఒక గదిలో పడుకుంటే నాగమణి భర్తతో కాపురం చేస్తే ఎక్కడ నలిగిపోయి బిగుతులు తగ్గి ఎక్కడ అందాలన్నీ ఎక్కడ పాడైపోతాయో ఎక్కడ నలిగిపోవాల్సి వస్తుందో తను ఒక మగాడి కింద అని అసలు ఆయనకు ఆ థాట్ లేకపోయినా పెద్దగా నాగమణికి కూడా కాపురాల మీద ఉండేది కాదు. తన కూతుళ్ళని పెట్టుకొని ఏసీ గదిలో పడుకొని పొద్దున ఒక చీర, మధ్యాహ్నమో చీర, సాయంత్రమో చీర, రాత్రికో చీర మారుస్తూ మధ్య మధ్యలో డ్రెస్సులు వేసుకుంటూ మేకప్లు వేసుకుంటూ ఎప్పుడూ అద్దాలకు ఎదురుగా పని వాళ్ళ మీద పెత్తనాలు చేయటం, వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ మీద చేయి చేసుకోవటం, ఇక డబ్బులు పెట్టి మార్కెట్లోకి వచ్చిన కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్లు, హై హీల్స్ చెప్పులు, ఒళ్ళంతా కనపడే చీరలు, వెనకమాల ఆల్మోస్ట్ ఆలు కరెక్ట్గా ఒక థ్రెడ్ పెట్టి కట్టేంత బ్లౌజులు, ఒక పగటేషగత్తెలు, రికార్డింగ్ డాన్సర్లు కూడా చాలా సంసారపక్షంగా ఉంటారేమో అనిపించేది హనుమంతరావుకి. వేశ్యలు వెలయాళ్ళు కూడా వాళ్ళు చివరికి అవన్నీ వాళ్ళ కులవృత్తులు కాబట్టి చేసుకుంటారు. ఇది ఎంతెంత ఫ్యామిలీల్లోకి వచ్చి ఏం పనులో ఆయనకు అర్థమయ్యేది కాదు. తన కూతుళ్ళని కూడా తనకు తగ్గట్టుగానే పెంచుకొచ్చేది. చిన్నప్పటి నుంచి పెద్ద కూతురు హడితనే నువ్వు చాలా అందంగా ఉంటావు, పెద్దయ్యాక నువ్వు సినిమా హీరోయిన్ అవుతావు, నువ్వు గొప్పదాని అవుతావు, సినిమాల్లో హీరోయిన్లు కూడా నీ కాళ్ళకే చెప్పులేయటానికి పనికిరాడని పెద్ద కూతురికే, రెండో కూతురునేమో అసలు నీ అందం ముందు మైసూరు మహారాణి తక్కువ అనే, ఇక మూడో కూతురునేమో అసలు పెద్ద పెద్ద కోటల్లో ఉండే యువరాణులు నీ ముందు బలాదూరని చెప్పుకుంటూ పెంచుకొచ్చింది. కూతుళ్ళకి ఎప్పుడు చూసినా కూడా ఇక పడేసి వెన్నెల నా పిల్లలు కూడా కొట్టడం, తిట్టడం, వెన్నెల మీద చాడీలు చెవటం, నాగమణితో కొట్టించటం, వెన్నెలని చిత్రహింసలు పెట్టడం, కడుపు నిండా తిండి పెట్టేది కాదు, కంటి నిండా నిద్రపోనిచ్చేది కాదు, పిల్లను అసలు స్కూల్కే పంపించడానికి వీల్లేదని ఆజ్ఞాపించింది నాగమణి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలుతాయని హనుమంతరావు తీసుకెళ్ళి ఆయనే పిల్లని స్కూల్లో జాయిన్ చేసుకున్నాడు. పిల్ల చాలా బాగా చదివేది, అన్నిట్లో ఫస్ట్ మార్కులే. ఆయన దగ్గర పడుకొని బాధపడే, అమ్మతో పాటే నేను పోతే పోయేది కదూ నాన్నగారు అని బాధపడితే ఆయన పేగులు తెగిపోతూ ఉండేవి. పెళ్లి చేసుకుని నేను తప్పు చేశానమ్మా, మీ అమ్మ పోయాక మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉన్నా కూడా ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు ఇలా అయ్యి తాత నానమ్మ అలా పోయేవాళ్ళు కాదు. వాళ్ళని పెట్టుకొని మీ అమ్మ జ్ఞాపకాలతో బ్రతికినా నా జీవితం ఇలా అయిపోయేది కాదు. నీ బ్రతుకుని నేను ఇలా ఈ పాపిష్టి దాని పరం చేసి ఉండేవాడిని కాదు. నువ్వు బాగా చదువుకో తల్లి, పెద్ద అయిన తర్వాత నిన్ను మంచి మహారాజు లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాను, అక్కడన్నా నువ్వు అత్తారింట్లో సుఖపడదు కానీ తల్లి అని చెప్తూ ఉండేవాడు పిల్లకే. కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. తన కూతుళ్ళకు ఊణీల ఫంక్షన్లు చేసుకోవటం తప్ప వెన్నెలను మాత్రం అస్సలు గిట్టనిచ్చేది కాదు నాగమణి. ఆయన తరపు ఉన్న బంధువుల్ని పిలిచి పోయిన ఆయన అమ్మా నాన్న సుమతి ఫోటోలు పెట్టి పిల్లకి ఊణీల ఫంక్షను, పిల్ల పుష్పవతి అయిందని స్కూల్లో వాళ్ళు చెప్తే ఆయన ఆఫీసు నుంచి వచ్చే వరకు బ్లీడింగ్ అవుతున్న పిల్లని అలాగే నుంచోబెట్టించేసింది గుమ్మంలో నాగమణి. చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా ఎంత పాపం ఉండకూడదు నాగమణి, నీకు 3 ఆడపిల్లలున్నారు, ఏం పనులు పాడవే, ఆడపిల్ల వయసుకు వచ్చిందంటే ఎంత పెద్ద సంబరం అదే, ఆ పిల్ల నిలబడలేకపోతుంది, ఎర్రటి ఎండగా ఉందే, కాళ్ళు నొప్పులు వస్తాయే, పచ్చి ఒళ్ళు, ఎందుకంత పాపం చేసుకుంటున్నామని పక్కింటి ఆవిడ రామ్మ నేను తీసుకెళ్తాను, మైలా లేదు తొక్క లేదు అని ఆవిడంటే ఏవే నువ్వొచ్చి నా మొగుడితో కన్నావా ఏంటి దాన్ని అనేపాటికి ఆవిడ మొగుడు అది ఆడదా ఏంటే నువ్వు తీసుకురావటానికి అనేసరికి ఆవిడకు దుప్పటి కప్పి ఒక గొడిగిచ్చి కూర్చో అమ్మా అని తాగటానికి కాసిన మజ్జిగిచ్చిపోయి వాళ్ళందరూ ఎంత విపరీతం ఎక్కడా ఉండదని హనుమంతరావు ఫోన్ చేసి చెప్తే ఆయన పడి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఆ తర్వాత పిల్లకి ఇక పాపం వాళ్ళ బంధువుల్లో ఒక అమ్మాయి ఉంటే పిలిచి స్నానం చేయించి ఆయనే చాప మీద కూర్చోబెట్టి చిన్నపాటి బంతి పెట్టించాడు, రేపొద్దున మనసు నొచ్చుకోకూడదని. కాలచక్ర భ్రమణంలో పిల్ల పెరిగి పెద్దదైందే. పిల్లది ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికి వీల్లేదు నీ కూతుర్ని, నేను ఉడిపోసుకొని చస్తానంద నాగమణి. సస్తే సావే పనికి మాలిందానా అని పిల్లని తీసుకొని వెళ్ళి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లకి తక్కువ ఫీజుతో సీట్ వచ్చింది.
చాలా క్లాసికల్ వాళ్ళ పిల్లలు, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు చదివే కాలేజ్ అదే. అయితే తమ కూతుళ్ళు ఇంజనీరింగ్ చదవాలని తను అనుకుంటే సవతి కూతురు ఇంజనీరింగ్ చదవటం ఏంటి? ఓరవలేని నాగమణి వెళ్ళి కాలేజీ మీద పడింది. వెళ్తూ తన పుట్టింటి వాళ్ళని తీసుకెళ్ళింది. వాళ్ళను బూతులు తిట్టి వెన్నెలతో అక్రమ సంబంధాలు అంటగట్టే వాళ్ళ పరువు తీసి వాళ్ళని వీధికి ఎక్కించి కాలేజీ ముందు ధర్నాలు చేస్తానని ప్లకార్డులు తీసుకొని కూర్చొని కాలేజీ పరువు తీస్తానని రోడ్డుకి ఎక్కేపాటికి హనుమంతరావు కబురు పెట్టి ఇమ్మంటే ఫీజు వెనక్కి ఇచ్చేస్తాం, పాప చాలా బాగా చదువుద్దే, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలంటున్నారు తీసుకోండి, మా కాలేజీలో మాత్రం ఉంచుకోలేమండి, కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతినేలాగా ఉంది అని ఇలాంటి ఆవిడ నోటి కింద మేము ఇలాంటి వల్గర్ ఆడదాని కింద మేము అస్సలు ఉండలేమండి, కేసు పెడితే 5 నిమిషాలు మాకు మీ మొహం చూసి ఊరుకుంటున్నామని పంపించేశారు పిల్లని. దాంతో హనుమంతరావుకి మళ్ళీ దుఃఖం. దాంతో ఆయన పిల్లని తీసుకెళ్ళి ఏం చేయాలో అర్థం కాక చాలా ఇంజనీరింగ్ కాలేజీలకు తిరిగాడు. ఎక్కడికైనా ఆయన వెనకే వెళ్ళిపోయి రచ్చ చేసి వచ్చేది నాగమణే. దాంతో ఇక పిల్లని డిగ్రీలో వేస్తావా సస్తావా అని కూర్చుంటే కాస్త మంచి డిగ్రీ కాలేజీ చూసి డిగ్రీలో జాయిన్ చేశాడు హనుమంతరావు. ఆ తర్వాత తన కూతుళ్ళని మాత్రం ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తూ మీరు కాలు జారినా తప్పనను, కడుపు తెచ్చుకున్నా తప్పనను, మీరు ఏం చేసినా తప్పనను, కానీ కోటీశ్వరులకి గేలాలు వేయండి, వాళ్ళకి ఎంత డబ్బు ఉండాలంటే మీరు బికినీలు వేసుకెళ్ళినా నేను పట్టించుకోను, మీరు చివరికి అసలు వాళ్ళకి నచ్చేలాగా మీరు ఎలా మారినా మీరు ఏం చేసినా నేను తప్పనమ్మా, కానీ మీరు బాగుండాలి, మీరు డబ్బుల్లో ఉండాలి, డబ్బును అనుభవించాలి, సుఖభోగాలు అనుభవించాలి, నాలా ముసలోడిని పెళ్ళాం చచ్చినోడిని నాలాగా ఒక పిల్ల తండ్రిని చేసుకొని మీరు ఇదైపోకూడదు, నా అందం అడవి కాచిన వెన్నెలైపోయింది, మీరన్నా బాగుండాలని చెప్పి కూతుళ్ళని పంపించేపాటిగా అసలే హద్దు విడిచిన పెంపకం. దాంతో డైరెక్ట్గా వెన్నెలైతే చుడీదార్లు వేసుకొని వెళుతుంది కాలేజీకి. ఈ పిల్లలు ఎకాఎకిన డైరెక్ట్గా మినీలు మిడ్డీలు స్కర్ట్లు తప్ప వాడరు, అసలు బట్టలు చాలా తక్కువ వాడతారు నాగమణి కూతుళ్ళు. దానికి తోడు విచ్చలవిడి బ్యూటీ పార్లర్లు వాళ్ళకి ముగ్గురి కోసం అని చెప్పి కలిపి ఒక కారు కొనేసింది. ఇక ముగ్గురికి లగ్జరీలు, చేతికి పాకెట్ మనీలు ఇవ్వటం, ఆయన డబ్బులు ఇవ్వకపోతే వీధిలోకి ఎక్కి జుట్టెరబోసుకొని కూర్చోటం, వీడు మగాడు కాదు, వీడు మగతనం లేదు, నన్ను సుఖపెట్టలేకపోతున్నాడు, పోయిన వీడి నాన్న నేను స్నానం చేస్తుంటే చూశాడు, వీడమ్మ పర్వాలేదులే నీ మొగుడితో పాటు నా వయసు అయిపోయి నాకు రోగం వచ్చింది, మీ మావయ్యను కూడా సుఖపెట్టమందని పచ్చి అబద్ధాలాడి పరమ రోత మాటలు మాట్లాడేది వీధిలో నుంచోనే. ఆ చండాలను తట్టుకోవడం కన్నా డబ్బులు పడేయటం నయమని ఆయన డబ్బులు పడేసి ఊరుకునేవాడు. దాంతో మరీ విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు వీళ్ళు. ఇక వెన్నెలది డిగ్రీ అయిపోయిందే. హనుమంతరావు పిల్లకి మంచి సంబంధం చూద్దామనే దాంతో ఇక్కడ ఆయన తీసుకున్న పెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే పిల్లకి వాళ్ళెవరో బంధువులు చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు అబ్బాయి చాలా మంచోడని. వెంకట్రావు కాంతం అనే దంపతులకి 3 కూతుళ్ళు 2 కొడుకులు. రాంబాబు అబ్బాయి పేరు, అబ్బాయి ఆఖరి కొడుకు. అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు, గవర్నమెంట్ జాబేనని. ఇక పిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు, బాగానే కట్న కానుకలు ఇచ్చాడో. ఒకవైపున తల్లికి ఏదైతే స్త్రీధనం పెట్టారో అది కూడా పిల్ల పేరు మీద రాసే పంపించాడు ఆయన. అయితే నాగమణి దానికే కింద పడి కొట్టేసుకొని వెళ్ళేటప్పుడు పిల్లకి అప్పగింతలు ఇస్తుంటే నువ్వేం బాగుపడతావే, నువ్వు నాశనం అయిపోను, మీ నాన్న రాత నీకు ఎనడొస్తుందో, నువ్వెనడు ఊడ్చుకుపోయి మీ అమ్మలాగా ఏ కడుపో కాలో వచ్చి బిడ్డడ్డం తిరిగి నువ్వెనడు పోతావో, నీ పొయ్యే కాలం రాను అని దుమ్మెత్తిపోసి శాపనార్థాలు పెట్టి పంపించింది వెన్నెలనే. అత్తారింటికి వెళ్ళిన తర్వాత వెన్నెలనేమి అమ్మలా చూసుకునే అత్తగారు కాదు, నాన్నలా చూసుకునే మామగారు కాదు. పుట్టింట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా వెట్టి చాకిరి చేయించేది పిన్ని. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తేమీ తక్కువ తిన్నది కాదు. అత్త మామలకి మొగుడు ఎదురు చెప్పలేడు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇంటి పని వంట పని మొత్తం వెన్నెలే చూసుకోవాలి. దానికి తోడు రాంబాబు ఒక మొగుడులాగా ప్రతిరోజు డ్యూటీ ప్రకారం చెయ్యేసినట్టుగా చెయ్యేసి అయిపోగానే అటు తిరిగి పడుకుంటాడు. కష్టం సుఖం తిన్నావా తినలేదా, నీకు ఎలా ఉంది ఏంటి ఇవేవి పట్టించుకోడు. ఏదైనా మాట్లాడదాం అనుకుంటే అమ్మ చూస్తుంది బాగోదు, నాన్న వింటాడు బాగోదు అని కనీసం రాత్రిపూట మాట్లాడదామన్నా కూడా ఈ టైంలో మాటలెందుకు అని మాట్లాడనిచ్చేవాడు కాదు. ఒక రోజున హనుమంతరావు వచ్చాడు. ఏమ్మా అంతా బాగానే ఉందిగా,
బాగున్నావుగా నువ్వు అని అడిగితే సుఖంగానే ఉన్నావుగా తల్లి అన్నాడు. సుఖమా నాన్న? నేను పుట్టినప్పుడే అది పోయింది నాన్న నా జీవితంలో నుంచే, మళ్ళీ దాన్ని కావాలని వెతుక్కోవటం పొరపాటు కదో అనేసరికి పెళ్ళి ఎందుకు ఆ మాట అందా అని ఆయన తలంతా పగిలిపోవటం మొదలైంది. ఆయనకి అంటే పెళ్ళి అత్తారింట్లో కూడా సుఖంగా లేదనే విషయం అర్థమైపోయింది. అల్లుణ్ణి కలిసి మాట్లాడి చెప్దాం అనుకున్నాడు. ఆ చెప్పే ఛాన్స్ రాంబాబు గారు ఏ రోజు ఇవ్వలేదు హనుమంతరావుకి. పిల్లను బాగా చూసుకోమంటే మాకు 3 కూతుళ్ళు ఉన్నారులే, కానీ నీ పెళ్ళాం మీద మేము బాగానే చూసుకుంటాంలే, దాని సవితల్లి మీద పోవయ్యా అనేసింది వెన్నెల అత్త. దాంతో పిల్లని ఏం చేయాలో ఆయనకు అర్థం అవలా. పెళ్ళైన 2 నెలలకే పిల్ల నోట్లో నుంచి ఈ మాట వచ్చుద్దని ఆయన ఊహించలేదు. ఒకవైపున కూతురు ఖాళీగా ఉండటం ఎందుకని పీజీ చదివితే కనుక ఉద్యోగం చేయొచ్చని రాంబాబు చేత వెన్నెలనే ఎంబీఏ కాలేజీలో జాయిన్ చేయించింది కాంతం. ఒకవైపున కాలేజీకి వెళ్ళొచ్చి ఇంటి పని చేసి వచ్చిన తర్వాత ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకి కాంతానికి సర్కిల్ ఎక్కువ. అక్కడ జనాన్ని పోగు చేసుకొచ్చి వెన్నెలకి మిషన్ కుట్టుకోవటం వచ్చు. అది ఒకప్పుడు తన బట్టలు తను కుట్టుకోవటానికి నేర్చుకుంది. ఎండాకాలం సెలవుల్లో పిన్ని పెట్టే నరకాలు తట్టుకోలేక అందరు బట్టలు తెచ్చి డబ్బులకి రాత్రి 1 గంట దాకా బట్టలు కుట్టించేది. అది చాలదన్నట్టు ఆడపడుచులకి ఇక్కడి నుంచి అన్నీ వండి పంపించాలి. వంట పని వచ్చు కాబట్టి పిండి వంటలు అవి ఇవి వండించి మరీ తీసుకొని పోయేదే. తోడుకోడళ్ళు వెన్నెల మీద పెత్తనం చేసేదే. ఎందుకంటే తను తనకన్నా పెద్దదాన్ని అనే దాంతో, వెన్నెల రేపొద్దున కర్మ ఎటుపోయి ఎటొస్తుందో అనే దాంతో వెళ్ళి ఎటుకూడి కూడా వెన్నెల చదువుతుంది కాబట్టి వెన్నెలకి కాపర్టీ వేయించేసింది అత్త. అప్పుడే పిల్లలెందుకులే కానీ ఇంకా మా కూతుళ్ళకు పుట్టలేదుగా, వాళ్ళదెవరు చూస్తారు అనేసింది. ఇలా కరెక్ట్గా 1 సంవత్సరం కాపురం. ఆ సంవత్సరంలో అనుభవించిన ప్రత్యక్ష నరకాలు పరోక్ష నరకాలు ఎన్నో, లెక్కలేనన్ని చెప్పలేనన్నే. రాంబాబు దొంగతనంగా సిగరెట్ తాగుతాడు, దొంగతనంగా మందు తాగుతాడు, దొంగతనంగా వేశ్యల దగ్గరికి వెళ్ళొస్తాడు. అమ్మ ముందు అబ్బ ముందు నోరెత్తి మాట్లాడు. జీతం తెచ్చి అమ్మా నాన్నలకి ఇస్తాడు. పెళ్ళాం దగ్గర ఒక 10 రూపాయలు పెట్టి భాడికి ఏదన్నా తీసుకురావాలన్నా కూడా భయపడతాడు. ఇక రోజులో ఇంత భారంగా గడుస్తుంది జీవితంలో అని వెన్నెల బాధపడని క్షణం లేదు. దాంతో వెన్నెల అలా సంవత్సర కాలం అయిపోయి సెకండ్ ఇయర్ పీజీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ నరకమే. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఇక ఎంబీఏ కంప్లీట్ అయ్యి ఉద్యోగాలకు అప్లైలు చేయించడం మొదలుపెట్టారు వెన్నెలతో. ఈలోపు రాంబాబు ఒకరోజు ఆఫీసు నుంచి వస్తూ వాళ్ళమ్మ ఏదో తెమ్మందని రోడ్డు దాటుతూ లారీ గుద్దేసి స్పాట్ డెడ్ అయిపోయాడు. రాంబాబు శవాన్ని తీసుకొచ్చి గుమ్మంలో పడుకోబెట్టారు. హనుమంతరావు కూతుర్నే ఆ స్థితిలో చూసి ఆయన కుప్పకూలిపోతే వెన్నెల కళ్ళల్లో చుక్క నీళ్లు లేవు. నాగమణి వెళ్ళి అయ్యిందమ్మా పెళ్ళి, అదే పెద్దోళ్ళు అంటారో, అయ్యిందాక అరిసెల పాకం అయ్యాక గంటెల పాకం అని. ఎక్కడికి పోద్ది ఈ నష్టజాతకురాలు? పుట్టగానే అమ్మని మింగింది. ఇదిగో ఇది ఏమంటా ఇంటికి వచ్చిందో తాత నానమ్మ పోయారో, ఈ మనిషి బతుకు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయింది. నేను కొడుకును కనాల్సింది నా గర్భసంచెత్తుకుపోయాడు దేవుడు. ఎంతో ప్రాణం పోసి కన్న నీ కొడుకు దీని నష్టజాతకం తగిలిపోయాడో. మొత్తానికి నీ కడుపు అయితే కాలిపోయిందిగా, నువ్వైతే గొడ్రాలి వయ్యావుగా. ఇప్పుడు ఒకళ్ళని పోగొట్టుకొని ఏడకు పోద్ది మరి దరిద్రపు దాని జాతకం అనేసరికి కాంతం రగిలిపోయే కళ్ళతో గుండె మండిపోతూ కళ్ళల్లో నీళ్లు అలాగే నిలబెట్టి కళ్ళు ఎర్రగా అయిపోయి నీ కూతుర్ని ఇక్కడే ఉంచు హనుమంతరావు అందే. ఎందుకు అన్నాడు హనుమంతరావు. నా కొడుకు పోయినా నీ కోడలు బతికే ఉందిగా, ఉన్నంతకాలం మా దగ్గరే ఉంటుందిలే అనేసరికి ఆయనకి భయం వేసిందే. ఒకవైపున నాగమణి మాటలు, కాంతం చూసే చూపులు, కాంతం కూతుళ్ళు చూసే చూపులు చూసి పిల్లని చంపేస్తారనుకున్నాడు హనుమంతరావు. దాంతో వద్దులే అమ్మ, అల్లుడే పోయిన తర్వాత ఇంకా మా కూతురు మీకు భారంగా ఉండటం ఎందుకు, నా బిడ్డ నాకు భారం కాదులే కానీ నేను తీసుకెళ్ళిపోతానన్నాడు ఆయన. ముండ మోయించకుండా ఎలా తీసుకెళ్తావు అందే. అవన్నీ మాకు లేవమ్మా అంటే మాకున్నాయి అని ఆయన కళ్ళ ముందే పిల్ల పసుపు కుంకాలు చెరిపి పిల్లకి తెల్లగుడ్డ కట్టి పిల్ల గాజులు పగలగొట్టి పిల్లని విధవం చేసి కానీ ఆయనకు అప్పచెప్పలా. ఆయన వైపు బంధువులు వచ్చి ఏదైతే వెన్నెలకి ఇచ్చారో అది మొత్తం వెనక్కి ఇచ్చేయమని తీసేసుకొని పిల్లని తీసుకొని ఇంటికి వచ్చారో. వచ్చి రాగానే హనుమంతరావు అమ్మ ఆ దరిద్రపు తెల్ల చీరలు తీసి అవతల పడే, నువ్వు ముందు తీసేసి
ఇదిగో రంగు బట్టలు తీసుకొచ్చాను, కట్టుకో, నువ్వు శుభ్రంగా బొట్టు పెట్టుకో, చైన్ వేసుకో, ఏంది ఆ ముడి, శుభ్రంగా జడేసుకోమ్మా, నువ్వు తీసి అవతల పడే అని నన్ను క్షమించు తల్లి, మహాపాపం చేశాను నేను నీ విషయంలో, నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా తప్పు లేదు, క్షమించమ్మా నన్ను, నువ్వు ఈ బట్టలు కట్టుకోమంటే దేనికి, దాని అందాన్ని చూసి ఎవడో ఒకడు దానికి కన్ను కొట్టమనా, లేదంటే రాత్రికి ఎంతకొస్తావా అని అడగమనా, ఏ కడుపో కాలో చేసి వదిలేయమనా, ఎందుకు నా కూతురికి నేను ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. వాడు పోతే అంద నాగమణి. ఎందుకు పోతారే అన్నాడు హనుమంతరావు. ఎందుకు పోతారంటే నీ కూతురు నష్టజాతకురాలు కాబట్టి, నీ కూతురు దరిద్రపుద కాబట్టి పోతారో. ఇప్పుడు దీని బతుక్కి రంగు బట్టలు అవసరమా, దీని బతుక్కు ఇప్పుడు ఇది ఎవరితో వెళ్ళి కులకాలే, అయిందిగా 2 ఏళ్ళు ఒకటితో కులికొచ్చిందిగా, అయిందమ్మా పెళ్ళి, మిగతా అన్నీ జరిగినాయమ్మా జరిగినాయి అని చేరిందిగా పుట్టింటి దారి, సాల్దా నీకు దానికి, సిగ్గుండాలి మీ బతుకులకి చెప్పుకోవటానికే, ఉంటే ఇక్కడ పడుంటదిలేమని మెదలకుండా ఊరుకున్నాను. నా కూతుళ్ళు 3కి పెళ్ళిళ్ళు అయితే రేపొద్దున ఇంట్లో ఒక పని మనిషి కావాలి, నా పిల్లల్ని పెంచడానికి ఒక ఆయా కావాలి, దాంతో మెదలకుండా ఊరుకున్నాను. ఎక్కువ తక్కువలు చేశామంటే నీ కూతుర్ని ఇక్కడి నుంచి కూడా గెంటాల్సి వస్తుంది అనేసింది నాగమణి. అన్న తరువాత వద్దు నాన్నగారు, నాకు ఇవే ప్రశాంతంగా ఉన్నాయి, నేను ఇలా ఉండటమే నా ప్రాణానికి హాయిగా ఉంది, దయచేసి నన్ను ఇలాగే ఉండనివ్వండి, లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అమ్మా అని హనుమంతరావు అంటే, నేను తప్పు చేశానమ్మా పెళ్లి చేసుకొని, లేదు నాన్న అందులో నీ తప్పేమీ లేదు, నువ్వు అమ్మ నిన్ను ఇష్టపడే ప్రేమపూర్వకంగానే పెళ్లి చేసుకొని ప్రేమతోనే అమ్మ గర్భవతి అయ్యి నన్ను కన్నారు, కాకపోతే కాలం కాటేసిందే, అమ్మకి అనుకోకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా అమ్మ బ్రతికుండేదేమో, తొలిచూలు కాన్పని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి లోకజ్ఞానం లేకపోవటం వల్ల ఏదో పిచ్చి పద్ధతుల్లో డెలివరీలు చేయించి అమ్మ సావుకు కారణమైన పిచ్చి మంద వాళ్ళు, నన్ను ఇంకోహళ్ళైతే కనుక కన్న కూతురుగా తెచ్చుకోరు నాన్న, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు, నానమ్మ నువ్వు తెచ్చుకొనే తాతయ్య తీసుకొచ్చుకొని పెంచుకుందాం అనుకున్నారో, అయితే నువ్వేమైపోతావో అమ్మ పోయిన దిగుల్లో నేనేమైపోతానో తల్లి లేక రేపు ఆడపిల్లననే దాంతో మంచి ఆలోచించే నీకు ఈ పెళ్లి చేశారు, వయసులో ఉన్నావు, నీకు చేసుకోవాలని లేదని చెప్పొచ్చావు, కానీ నానమ్మ తాతయ్య చచ్చిపోతామన్నారని ఆ రోజు నువ్వు చేసుకోక తప్పలేదు, ఆ తర్వాత 3 సంవత్సరాల్లో 3 కూతుళ్ళకి తండ్రివయ్యావు, ఆ తర్వాత నీ జీవితంలో ఈ రోజు వరకు నువ్వు కడుపు నిండా తినటం, కంటి నిండా నిద్రపోవటం, మనసారా నవ్వటం నేను ఈ రోజు వరకు చూడలేదు నాన్న, ఒక రకంగా చెప్పమంటావా, మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు లాంటి వాళ్ళం, ఒకళ్ళ బాధ ఇంకొకళ్ళతో చెప్పుకున్నంత మాత్రాన ఉపయోగం ఏముందిలే నాన్నగారు, నేను ఇలాగే ఉంటాను అన్నాక ఉద్యోగానికి వెళతాను అంది పిల్ల. ఉద్యోగానికి వెళతాను అంటే, వద్దులే అమ్మ, నువ్వు ఇప్పటి వరకు పని చాలు, ఇప్పటి వరకు మిషన్లు కుట్టి ట్యూషన్లు చెప్పి వాళ్ళ యదాన పోసొచ్చిన డబ్బులు చాలు, ఉద్యోగం వద్దు పాడొద్దులే తల్లి, ప్రశాంతంగా ఇంట్లోనే ఉండంటే ఒక్క ల్యాప్టాప్ కొని తెచ్చివ్వవా నాన్న అని అడిగిందే. ఆన్లైన్ జాబ్ చేసుకునేది పిల్ల, ఎంతో కొంత కాలక్షేపానికి వచ్చినంత వస్తాయని మిగతా టైం ఎప్పట్లానే ఇంట్లో పని చేయటం, మిగతా టైము ఎప్పట్లాగానే ఇంట్లో పని వాళ్ళని బతకనివ్వదు కాబట్టి నాగమణి మొత్తం పని వెన్నెల మీదే పడేది, వెన్నెలకు అలవాటే కాబట్టి ఆయన కనీసం ఆ దిక్కుమాలని చీరలన్నా తీసేయమ్మా అని చెప్పి ఆయన బయటికి తీసుకెళ్తే వైట్ డ్రెస్సులే కొనుక్కుంది. ఏంటమ్మా ఇది, లైట్ రంగులన్నా కొనుక్కో తల్లి అంటే, వద్దు నాన్న, నాకు ప్రతిక్షణం నా జీవితం ఏంటనేది నాకు గుర్తు రావాలి అని వైట్ డ్రెస్సులు కొనుక్కొని జడని ఒక కొప్పులాగా చుట్టేసి ఉండేది ఇంట్లో పిల్ల. అలా కూతురు కళ్ళ ముందు తిరుగుతుంటే ఆయనకి నేనేనాడు చేసుకున్న కర్మ భగవంతుడా ఇదే, ప్రాణంలా ప్రేమించిన భార్యకు పుట్టిన మా ఇద్దరి ప్రేమ గుర్తైన బిడ్డ నా కళ్ళ ముందే ఇలా అయిపోతే, నా చేతిలో నుంచి పెరిగిన పువ్వు వాడిపోయి రెక్కలన్నీ రాలిపోతుంటే చూడటానిక నేను బతుకుందే, దాని జీవితంలో సంతోషాలు నిలిపయ్యా, ఆ పువ్వుని ఒక దేవుడి పాదాల దగ్గరికి చేర్చయ్యా అని ఆయన ఏడవని రోజు లేదు. ఇంత దాంట్లో ఇన్ని సంవత్సరాల్లో ఎలాగైతే నాగమణి మాటని నెరవేర్చుకుంటూ వచ్చింది నాగమణి పెద్ద కూతురు. బాగా డబ్బున్న అబ్బాయిలకి గ్యాలం వెయ్యాలి అనే దాంతో తను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉండగానే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్న పృథ్వీ అనే అబ్బాయికి గ్యాలం వేసింది. పృథ్వీ చాలా మంచోడు.
పృథ్వీకి కళ్ళబొల్లి మాటలు చెప్పి కథలల్లి చెప్పేది హరిత. అంతకుముందు కూడా పృథ్వీ వెన్నింటికి చాలాసార్లు వచ్చాడు. వెన్నెల్ని చూశాడు. కానీ వెన్నెల ఎప్పుడూ పృథ్వీ వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు, పన్నెత్తి పలకరించేది కాదు. తర్వాత వెన్నెల పెళ్ళికి కూడా వచ్చాడు పృథ్వీ. ఆ తర్వాత వెన్నెల కాపురానికి వెళ్ళిపోయిందని, వెన్నెల భర్త పోయాడని, వెన్నెల తిరిగి వచ్చిందని తెలిసి బాధపడ్డాడు. ఆ తర్వాత హరిత మాత్రం మా అమ్మ చిన్నప్పటి నుంచి వెన్నెలను మాకన్నా ఎక్కువగా చూసుద్దని, కడుపులో పెట్టుకొని చూసుద్దని, మమ్మల్ని అయినా కొట్టుద్దు కానీ మా అక్కను కొట్టదని, మా అమ్మకు మా అక్క అంటే పంచ ప్రాణాలనే, తల్లి లేని బిడ్డ అని మమ్మల్ని అసలు ఒక్క మాట అననివ్వదని, ఒక చిన్న పని చెప్పదని వాళ్ళమ్మని గురించి ముందు హైప్ చేసి చెప్పుకుంది. ఎటు అమ్మ గురించి చెప్పినప్పుడు నాన్న గురించి చెప్పకపోతే బాగోదని హనుమంతరావు చాలా మంచోడని ఒక్క విషయం అనేసి వదిలేసిందే. తన చెల్లెళ్ళు సొంత అక్క కన్నా ఎక్కువ చూసుకుంటారు వెన్నెలని చెప్పి తను మాత్రం అక్క అంటే ప్రాణం పెడతాననే, అక్క కోసమనే ఈ కొంటున్నాను అని అబద్ధాలు చెప్పి షాపింగ్కి వెళ్ళినప్పుడు పృథ్వీతో తన్నేదైనా కొనుక్కోమంటే ముందు వెన్నెలకు కొంటున్నానని కొని తీసుకెళ్ళి అమ్మకి చెల్లెళ్ళకి ఇచ్చేదే. మాకంటే కొనటానికి అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, అక్కకెవరున్నారు, మేం తప్ప అంటే పృథ్వీ హరితని చాలా మంచిది అనుకునే ప్రేమించడం మొదలుపెట్టాడు. అలా ఇన్ని సంవత్సరాల ప్రేమ. హరితది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి కూడా సంవత్సరం అయిందే. పృథ్వీని పెళ్లి చేసుకుందాం అని గొడవ పెడుతుంటే, ఒక సంవత్సరం ఆగు, నేను బిజినెస్లోకి వెళ్ళాను కదా, అయిన తర్వాత పెళ్లి చేసుకుందాము, ఒక సంవత్సరం ఆగాలి అని పృథ్వీ హరితని ఆపుకుంటూ వచ్చాడు. హరిత ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే, పృథ్వీ హరిత ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి అదే కాలేజ్లో ఎంబీఏలో కూడా జాయిన్ అయ్యి ఎంబీఏ కంప్లీట్ చేసేసి, ఆ తర్వాత హరిత థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత హరిత ఫైనల్ ఇయర్ అప్పుడే వాళ్ళ బిజినెస్లోకి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఆ తర్వాత ఇప్పుడు ఒక సంవత్సరం పృథ్వీ బిజినెస్లోకి వెళ్ళి కూడా 2 ఏళ్ళు. వాళ్ళ తాతగారు నిర్మించినటువంటి సౌధం అది. దానిని దిగకుండా చాలా డెవలప్ చేయాలనేది పృథ్వీ కళ, కోరిక. పృథ్వీ వాళ్ళ నానమ్మ గారు సుగుణ అంటే పృథ్వీకి చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పృథ్వీని ఆవిడే కన్న తల్లిలాగా పెంచి పెద్ద చేసింది. హరిత విషయం ఆవిడికి చెప్పాడు. చెప్తే ముందు పృథ్వీ వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళు వెనక ముందు ఆడినా కూడా ఏమీ లేనమ్మాయి అని ఇక సుగుణ నిర్ణయానికి ఆ ఇంట్లో ఎవరో అడ్డు చెప్పడానికి వీల్లేదు. నా మనవడు మెచ్చిందే వాడి భార్య, రాజు మెచ్చిందే రంభ, మీరెవరూ మాట్లాడటానికి వీల్లేదని, చూడటానికి అంత బాగోకపోయినా పిల్ల చాలా గొప్ప మనసున్నదనే మనవడు చెప్పటంతో పెళ్లికి ఒప్పుకున్నారు వాళ్ళు. అలా పెళ్లి చూపులకు వచ్చారు. పెళ్లి చూపులకు వస్తే హనుమంతరావుకి అంతకుముందే నువ్వేమీ మాకు సంబంధాలు చూడక్కర్లేదులే, నువ్వు సంబంధాలు చూస్తే ఎలా ఏడుస్తాయి అంటే, నీ తలరాతే వచ్చి నీ కూతురు ఇంట్లో ముండమూసి కూర్చుందే, మేము కూడా అలాగే కూర్చోవాల్సి వస్తుంది, మా మొగుళ్ళని మేమే వెతుక్కున్నాంలే కానీ నువ్వంత కష్టపడక్కర్లేదు, నేను ఆల్రెడీ ఒకడికి బీటేసి లైన్ వేసి సెట్ చేసి, కాకపోతే చాలా దూరం వెళదామనుకున్నా వాడు వెళ్ళే టైప్ కాదులే కానీ వాడిని ఏ వేలో నరుక్కు రావాలో ఆ వేలో నరుక్కొచ్చి మొత్తానికి వాడిని రేపు పెళ్లి చూపులకి తీసుకొస్తున్నాను, నువ్వు అంతా మీ ఇష్టం అంటాను తప్ప ఏమన్నా ఎక్స్ట్రాలు వాగావనుకో అమ్మ గురించి తెలుసుగా నీకు అన్నారు కూతుళ్ళు. అనేసరికి నీ దరిద్రపు జాతకం నా పిల్లలకు అంటకూడదు, అసలు నీ ముండమోపి కూతురు నువ్వు ఎంత దూరం ఉంటే అంత మంచిది దేనికే అనేసి అమ్మ కూతుళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొత్త బట్టలు షాపింగ్లు చేసుకొచ్చి వచ్చిన వాళ్ళకి వెల్కమ్లు చెప్పి ఖరీదైన స్వీట్లు తెచ్చి ప్లేటుల్లో నింపి కూతుళ్ళకి ఒంటి నిండా నగలు దిగేసి కూర్చోబెట్టుకుంది నాగమణి. అయితే అటు ఇటు తిరుగుతున్నటువంటి వెన్నెలను చూసి ఎవరా అమ్మాయి అని అడిగింది సుగుణ. అడిగితే పృథ్వీ ఇక హరిత వాళ్ళ అక్కని, హరిత ఇట్లా చెప్పింది మొత్తం చెప్పాడు సుగుణకి. అవునా అని ఇట్లా అమ్మ అని పిలిచింది వెన్నెలని. చెప్పండి బామ్మగారు అంటే, నిజంగా ఆ వెన్నెలలానే ఉన్నావు తల్లి నువ్వు అని ముఖాన బొట్టు పెట్టబోతే, వద్దండి ఏమీ అనుకోవద్దని లేచి లోపలికి వెళ్ళిపోయింది. దాంతో హనుమంతరావు మనసు
మనసు కలుక్కుమంటే పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే అంతా మీ ఇష్టం అనేసి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఆ తర్వాత ఇక పెళ్ళికి అని చెప్పి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు, ఆ తర్వాత మెహందీలు, హల్దీలు, సంగీతులు అన్నీ అయిపోయి పెళ్లి రోజు రానే వచ్చిందే. ఇంకా కొద్ది గంటల్లోనే పెళ్ళి ఉంది అనగా అంతకుముందు ఎప్పటి నుంచో హరిత దాని ఇంటర్మీడియట్ అప్పటి నుంచే అమ్మ నువ్వు హీరోయిన్ అవుతావు, నువ్వు హీరోయిన్ అవుతావు, నువ్వు హీరోయిన్ అవుతావు అనటం వల్ల మోడలింగ్లో చాలా కాలం నుంచి ట్రై చేస్తుంది. పెద్ద మోడల్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్ అయిపోవాలి, ఎలాగైనా సరే ఫస్ట్ మిస్ ఇండియా, తర్వాత డైరెక్ట్గా అసలు ఇదేది కాకుండా మిస్ యూనివర్స్కి ట్రై చేయాలి అనే దాంతో. అయితే కరెక్ట్గా అదే టైంకి హరితకి ఒక ఫోన్ వచ్చిందే, నువ్వు సినిమా హీరోయిన్గా సెలెక్ట్ అయ్యావని. దాంతో హరిత ఆనందానికి అవధుల్లేవో. అయితే అదే విషయాన్ని వెళ్ళి పృథ్వీకి చెప్పిందే. పిచ్చి పట్టిందా నీకు, నాకెప్పుడు చెప్పావు నువ్వు మోడలింగ్ చేస్తున్నానని, అసలు ఏం చేసావు నువ్వు మోడలింగ్లో, అసలు ఇప్పటివరకు నాకు తెలియకుండా అంటే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను, అంటే చిన్న చిన్న యాడ్లు, సబ్బులు సరుఫులు, చిన్న చిన్న అమ్మాయిలు వాడేటటువంటి పర్సనల్ థింగ్స్, లిప్స్టిక్స్ అలాంటివి చేశానులే, అవి ఏమీ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీలు ఏమీ కాదు, కాబట్టే బయటికి రాలేదు. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చిందే, ఒక్క 10 ఏళ్ళు ఆగరాదా నా కోసం, పెళ్లి చేసుకుందాం అప్పుడు అందే. నీకు ఏమి లేదని నేను నీ కోసం ఆగాలే, నీ అత్తారింట్లో లేదనా, నీ పుట్టింట్లో లేదనా, అయినా నేను ఎంత బ్రాడ్ మైండెడ్ పర్సన్ అంటే నా భార్యని నేనేమి నా కాళ్ళ కింద ఉంచాలి అనుకోను. కావాలనుకుంటే గనక మనకు ఒక ఆఫీస్ ఉంది, నువ్వు చదువుకున్నావు, రా వచ్చి ఆఫీసులో నీకంటూ ఒక కుర్చీ వేయిస్తా, నీకంటూ ఒక పదవి ఇస్తా, నీకంటూ ఒక వాల్యూ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. నలుగురి చేత చేతులెత్తి దండం పెట్టించుకునే పని నువ్వు చేయి, నలుగురికి నువ్వు ఆదర్శం అవ్వు, కాదనను. కానీ నా పెళ్ళాం వెళ్ళే మోడలింగులు చేసి బికినీలు వేసుకొని 10 మంది నీ అందాల గురించి నీ కొలతల గురించి మాట్లాడుతూ ఉంటే పర్వాలేదులే, ఏదైతే ఏమైంది, కొన్నాళ్ళకి టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని చెప్పి తుడిచేసుకొని వెళ్ళిపోయే మిస్ ఇండియాలని మిస్ వరల్డ్ని పెళ్లి చేసుకోవాలని నాకేమీ కోరికగా లేదు. అక్కడ దాకా వెళ్ళటానికి ఎంతమంది బెడ్రూముల దాకా వెళ్ళాలో, బెడ్డుల దాకా వెళ్ళాలో నీకు తెలియదేమో, కానీ నాకు బాగా తెలుసు. ముందు నువ్వు విడిచేయాల్సింది ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే సిగ్గు, రెండోది ఆత్మాభిమానం. సినిమా ఫీల్డ్ అనేది కనిపించకుండానే ఉండేటటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళని దిగజార్చేటటువంటి అతి నీచమైనటువంటి వాటిల్లో ఒకటి. నాకేమీ ఇప్పుడు నువ్వు అలాంటివి అవ్వాలని లేదు. ఇలాంటి థాట్స్ నీ మనసులో ఉంటే కంప్లీట్గా కట్ చేసి పెళ్ళికి రెడీ అవ్వని చెప్పి వెళ్ళిపోయాడు పృథ్వీ. దాంతో కూర్చొని హరిత అమ్మకి చెప్పింది వెళ్ళే, ఎందుకు వచ్చిన గోళ్ళే, 4 సినిమాలు హిట్ అవుతాయి, 4 సినిమాలు ఫట్ అయి బిస్కెట్ అవుతాయి, మళ్ళీ తిప్పి ఇదే మొగుడు, ఇదే సంసారం, ఇదే గోళక రావాల్సిందేగా, ఆడికి బోల్డంత డబ్బు ఉంది, నువ్వు ఆడిందాట పాడింది పాటమ్మా, శుభ్రంగా కట్టించీర కట్టకుండా ఏసిన నగ లేకుండా నీ బాబులాగా ఆడేజ్ బారుగాడు కాదు, రెండో సంబంధమోడు కాదు, ఓ పిల్ల తండ్రి కాదు, శుభ్రంగా వాడిని చేసుకుని సుఖపడు, మగాడు, మంచం ఎక్కితే మగాళ్ళ కాపురం చేయాలనే సినిమా డైలాగ్ ఉన్నట్టు చక్కగా నిన్ను సుఖపెడతాడు, అంతకన్నా ఏం కావాలి అనేసిందే. దాంతో హరిత వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుందే. మేకప్ అమ్మాయి వస్తే ఒక 1 hour టైం కావాలంటే అమ్మాయి బయట కూర్చుందే. ఈలోపు టాస్ వేసిందే, ఆ తర్వాత చీటీలు వేసిందే. చీటీలు వేసి పృథ్వా లేదంటే సినిమాలా, పృథ్వా లేదంటే సినిమానా, పృథ్వా సినిమానా, ఎన్నిసార్లు ట్రై చేసినా సినిమా అనే వచ్చిందే. దాంతో ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్ రాసేసి అక్కడి నుంచి వెనకమాలగా కిటికీకి చీరగట్టి దిగేసి అక్కడి నుంచి పారిపోయింది అందినన్ని నగలు డబ్బు తీసుకొని హరిత. ఆ తర్వాత లోపలికి వచ్చి పృథ్వీ ఆ ఉత్తరం చదివాడు. ఆ ఉత్తరంలో, నేను నీ భార్యగా ఉండాలనుకోవట్లేదు పృథ్వీ, నేను చాలామందికి ఊహాసుందరిగా కలల సుందరిగా ఉండాలనుకుంటున్నాను. నా జీవితంలో నేను ఎదగాలనే దానికి నాకు సపోర్ట్ చేసే మొగుడు, ఎంకరేజ్ చేసే మొగుడు కావాలి, కానీ ఏదో నన్ను దిగజారు చేయాలని, నన్ను కాళ్ళ కిందేసి తొక్కాలని, నన్ను 4 గోడల మధ్య పంజరంలో చిలకం చేయాలనుకునే మొగుడు నాకు అక్కర్లేదు. ఓపెన్గా ఒక విషయం చెప్పాలంటే అసలు నేను నీకు బీటేసిందే కాలేజీలో అందరికన్నా నువ్వు కోటీశ్వరుడు అనే.
నేను వెళ్ళిన వేనే నీ అందం, నీ చదువు, నీ ఆస్తి చూసి అవి నాకు అనుభవించడానికి కావాలనే. ఇప్పుడు నీకన్నా బెటర్ లైఫ్ నాకు దొరికినప్పుడు నేను కాలదన్నుకొని వెళ్ళటం తప్పు కాదేమో కదో అన్న తర్వాత, అమ్మ నాకు అసలు ఈ ఐడియా రావటానికి కారణమే నువ్వు. చిన్నప్పటి నుంచి నువ్వు హీరోయిన్లో తలదన్నేలాగా ఉంటావు, హీరోయిన్ల చేత కాళ్ళు పట్టించుకునేలాగా ఉంటావు, నువ్వే సినిమాల్లో ట్రై చేస్తే చాలా పెద్ద హీరోయిన్ అవుతావని నువ్వు చెప్పిన మాటలు బలంగా నా మనసులో నాటుకుపోయినాయి. తిరిగి కొన్ని వేల కోట్లు సంపాదించే నేను ఎలాగైతేనేమి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకొని కిరీటంతో సహా నీ కూతురుగా నీ కళ్ళ ముందుకు వచ్చి కనపడి నీ పేరు నిలబెడతానమ్మా, చెల్లెళ్ళను కూడా బాగా డెవలప్ చెయ్యిలోపు అని చెప్పి ఆ వేస్ట్ ఫెలోకి నేను చెప్పేదేముంది, వాడికి నేను చెప్పాల్సిందేమీ లేదుగా, గుడ్ బై అన్నానని చెప్పని హనుమంతరావు గురించి రాసి అక్కడి నుంచి హరిత వెళ్ళిపోయిన విషయం తెలిసే వేల మంది వచ్చి కూర్చున్నారు పెళ్లి మండపంలో. పృథ్వీ వెళ్ళి కాసేపు కూర్చొని ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత లేచి హనుమంతరావుని తీసుకొని లోపలికి వచ్చాడు, చేయి పట్టుకొని డోర్లు మూసేశాడు. ఆ తర్వాత ఆయనతో, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంకుల్ అని చెప్తే, ఎవరిని బాబు అన్నాడు ఆయన. ఎవరినో ఏంటి, మీ వెన్నెలని. బాబు వెన్నెల గురించే తెలుసు అంకుల్ నాకు. అందులో తను చేసిన తప్పేంటంటారో, అందులో తను చేసిన పాపం ఏముందంటారు? నేను మీ అమ్మాయిని జాలితోనో దయతోనో పెళ్లి చేసుకోవటం లేదు అంకుల్. ఇష్టపడి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ తను నేను భార్యగా స్వీకరించాలనుకునే పెళ్లి చేసుకుంటున్నా. మీ అమ్మాయిని ఒక మాట అంటమో, ఒక దెబ్బ కొట్టడమో, లేదా మీ అమ్మాయి మనసు గాయపడేలా బిహేవ్ చేయటమో అలాంటివి నాకు చేత కావు. తనని నేను నిజంగానే పవిత్రంగానే ఇంతమంది సాక్షిగా నేను తనని వివాహం చేసుకొని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, మీరు కాదండనే అనుకుంటున్నాను అన్న తర్వాత హనుమంతరావు కళ్ళల్లో నీళ్లు తిరిగి, బాబు చిన్నప్పటి నుంచి దానికి తల్లి లేదయ్యా, ఇలా ఈ పాపిష్టిది వచ్చిన తర్వాత పిల్లని ఇలా బాధలు పెట్టారయ్యా వీళ్ళు, మా అమ్మ నాన్న ఇలా పోయారు, నా ఆశలన్నీ దాని మీదే పెట్టుకొని బతుకుతున్నాను. వెన్నెల అమాయకురాలు, వెన్నెల చాలా మంచి పిల్ల బాబు, వెన్నెల్ని నిజంగానే నువ్వు బాగా చూసుకుంటావు కదూ అన్న మాటకే ప్రమాణం చేసి చెప్తున్నాను అంకుల్, నా మీదే ఒట్టేసి చెప్తున్నాను, ప్రాణంగా చూసుకుంటాను అన్న తర్వాత ఆయన వెళ్ళి వెన్నెల చేయి పట్టుకొని ఓ చోట తీసుకొచ్చే, అమ్మ నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవే, పెళ్లి చేసుకో అబ్బాయి, నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడంటే, పిచ్చి నీకు పట్టిందా నాన్న, లేకపోతే అతనికి పట్టిందా? నేను ఏంటిప్పుడు అని అడిగితే, ఏంటే నువ్వు అన్నాడు హనుమంతరావు. నేను ఒక పెళ్ళైన ఆడదాన్ని, ఒక మొగుడుతో 2 ఏళ్ళు కాపురం చేసి వచ్చిన ఆడదాన్నే. విధి వంచిన, విధి వెక్కిరించిన బతుకు నాదే. ఇక ఒకవైపున పుట్టిన దగ్గర నుంచి పిన్నితో నరకాలు పడి, వెళ్ళాక అత్తతో ఆడపడుచులతో నరకాలు పడి, మొగుడుతో సుఖం లేక, చివరికి ఇప్పుడైనా పుట్టింట్లో ప్రశాంతంగా బతుకుదామని అనుకుంటున్నాను నేను. నన్ను అతను పెళ్లి చేసుకోవటం ఏంటి, నేను అతన్ని పెళ్లి చేసుకోవటం ఏంటి? అతనికి ఏదో పిచ్చి పట్టి చెల్లి వెళ్ళిందనే దాంతో ఏదేదో మాట్లాడుతున్నాడో, అతని చెల్లిని ప్రేమించి ప్రాణానికి ప్రాణంగా నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? అతను అనకపోయినా రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా నన్నేమంటారో తెలుసా? విధవని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ, ఒక మగాడితో కాపురం చేసిన ఆడదాన్ని చేసుకోవాల్సిన కర్మ నీకేంటని అడుగుతారో. అతను అడగకపోయినా అతని చుట్టూ ఉన్న సమాజం నన్ను వేలెత్తి చూపిస్తుంది. ఇప్పటికే చాలా పడ్డాను నాన్న, ఇంకా నాకు పడే ఓపిక లేదు అని అటుగా వెళుతున్న పృథ్వీని, ఒక్క నిమిషం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి అని అడిగింది వెన్నెల. ఆ మాటకి, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకోకూడదా? నువ్వు అమ్మాయివేగా, నేను అబ్బాయివేగా, చేసుకోవచ్చుగా, ఇందులో తప్పేమీ లేదుగా, కూడదుగా అంది వెన్నెల. కూడుతుందిగా అనేసి, చెప్పండి అంకుల్, ఒప్పించండి అనేసి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఇక హనుమంతరావు, నేను చేసుకోనంటే చేసుకోక ఏం చేస్తావమ్మా, ఇదే ఇంట్లో పడుండి నేనున్నంతకాలం సరే, నేను పోయిన తర్వాత నిజంగానే దీని కూతుళ్ళకి ఆయాగా మిగిలి, దీనికి పని మనిషిగా మిగిలి, ఇది తంతే పడి తిడితే పడతావా? ఇందుకైనా నిన్ను నేను మీ అమ్మ ప్రాణం పోసి కనుక్కున్నా, పుట్టిన దగ్గర నుంచి సుఖం లేదని నువ్వే అన్నావు. ఆ అబ్బాయిని దేవుడే పంపించి, దానికి ఆ దరిద్ర బుద్ధి నువ్వా నేనా పుట్టించావు? దేవుడే పుట్టించాడు దానికే. అలాంటివి బంగారు పళ్ళెంలో తినే రాతొచ్చినా సిద్ధింపజేసుకునే రకాలు కాదు. నువ్వు నా మాట వింటావా వినవా? వినను నాన్న, నువ్వేం అడిగినా కాదన్నా కానీ ఇది మాత్రం కాదనే అంటాను. సరే అయితే అని వంట చేస్తున్న వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిరోసిన్ తెచ్చి పోసేసుకొని హనుమంతరావు కట్టి తీసి అంటించుకోబోయాడు. నీకు దండం పెడతా నాన్న, నేను అతనితో మామూలుగా
ఉండలేను నాన్న, ఉండాలి, నువ్వు అతనితో భార్యగా ఉండాలి, నీ పిల్లల్ని చూడాలని ఉందమ్మా, ఎత్తుకోవాలని ఉందే, నువ్వు పచ్చగా తిరిగితే చూడాలని ఉందమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానంటే చేసుకుంటాను నాన్నలే అనేసిందే. ఆ తర్వాత అక్కడే ఉన్న బ్యూటీ పార్లర్ అమ్మాయిని రమ్మనమని ముందు ఆ తెల్లగుట్టలు పీకేయమ్మ, ఆ తీసుకొచ్చిన పెళ్లి బట్టలు దానికి కట్టబెట్టి దాని తల్లో పూలు పెట్టి ముందు దానికి బొట్టు పెట్టి దాన్ని పెళ్లి కూతుర్నిచ్చే అనేలోపు నాగమణి, ఏంట్రా దాన్నిచ్చి చేయటం ఏంట్రా, ముండమోపి దాన్ని వాడికి, బాబు నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నా కూతురు పిచ్చిది, నా కూతురు కల్లా కప్పటం లేనిది, నా కూతురు అమాయకురాలు కాబట్టే అదేదో ఆశపడి ఆశతో వెళ్ళింది రంగుల్లోకం చూసే, దాన్ని వచ్చిన తర్వాత నేనే మైసూర్ మహారాజు కొడుక్కో ఏ జైపూర్ చక్రవర్తి కొడుక్కో ఇచ్చి చేస్తా, అది వేరే విషయం, కావాలంటే ఇది మా రెండోది, దీని పేరు కవిత, అది మా మూడోది, దాని పేరు భవిత, నీకు తెలుసు కదా వాళ్ళిద్దరూ, నీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోయ్యా అని చెప్పింది నాగమణి. ఆ మాటకి తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేసుద్దా అని ఒక సామెత ఉందండి, అంటే బాగోదని ఊరుకుంటున్నాను, కానీ మీరే మీ మొగుడు మెచ్చిన ఇల్లాలు కాదు, మీరే సవతి కూతుర్ని సొంత కూతుర్లా చూడలేకపోయినా ఒక బరితెగించిన ఆడది, అలాంటిదే మీ కడుపును పుట్టిన మీ పెద్ద కూతురికి ఉత్తమ లక్షణాలు ఉంటాయని రావటం నా చెప్పుతో నేను ఇప్పటికి డోరేసి చాలాసేపటి నుంచి కొట్టుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక 2 డైరెక్ట్గా రెడ్ లైట్ ఏరియాకి డైలీ కస్టమర్స్ అయిన మీ కూతుళ్ళిద్దరిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేసుకోనండి, నేను కూడా వెళ్ళి ఏదైనా ఓపెన్ చేసుకోమంటారా ఒక బ్రోతల్ హౌస్, నన్ను ఎంత పొగర్రా నీకు అందే నాగమణి. కూతుళ్ళకి ఏం చెప్పాలో తెలుసా, ఒక అమ్మ చదువుకోండి, సంస్కారంతో ఉండండి, విలువలు మర్చిపోకండి, ఒకళ్ళని ప్రేమించిన తప్పుడు పనులు చేయకండి అని చెప్పి పెంచాలి. మగాళ్ళ మీద పడిపోండి, పబ్బులకి వెళ్ళండి, క్లబ్బులకి వెళ్ళండి, బాత్రూముల్లో దూరండి, ఎవరితో పడితే వాళ్ళతో బెడ్రూముల దాకా వెళ్ళిపోయి కాళ్ళు జారినా పర్వాలేదు అని చెప్పి పెంచకూడదండి. మీరు ఏ రోజో భారీగా ఫెయిల్, ఆ తర్వాత తల్లిగాను ఫెయిల్, ఇప్పుడు మళ్ళీ నా బతుకులోకి ఎందుకండి మీ కూతుళ్ళను పంపించి నా బతుకులో నిప్పులు పోయటం అనేపాటికి హనుమంతరావు అలాగే చూశాడు పృథ్వీ వైపు. అంకుల్, మీరు మగాడు, మీ హైట్ ఏంటి, మీ వెయిట్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీరే సరిగ్గా ఉంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళు ఇలా తయారవకుండా తన లైఫ్ అసలు అలా అవ్వకుండానే ఉండేదేమో కదా అంకుల్, లైఫ్లో ఒక్కసారైనా మగాడు అనిపించుకొని చచ్చిపోండి అంకుల్ అన్నాడు పృథ్వీ. ఆ తర్వాత వెన్నెలకి పృథ్వీకి పెళ్లి జరిగిపోయిందే. పృథ్వీ వాళ్ళ అమ్మ నాన్నలో పృథ్వీ తాళి కట్టే టైంలో బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళితే పృథ్వీకి 2 అక్కలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంట్లోనే ఉంటారు, ఇల్లరికం పెట్టుకున్నాడు పృథ్వీ వాళ్ళ నాన్న రత్నాకర్. పృథ్వీ వాళ్ళ అమ్మ మాలతి, పృథ్వీ వాళ్ళ నాన్న రత్నాకర్, వాళ్ళ పెద్దక్క చంద్రిక, పెద్ద బావ వసంత్, రెండో అక్క వాణి, రెండో బావ సుధాకర్ లోపలికి వచ్చి, విధవని, మొగుడు చచ్చిన దాన్ని, ఒకడి చేతిలో 2 ఏళ్ళు నలిగిపోయిన దాన్ని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంటి నాన్న అన్న మాటకి, ఇది నా లైఫ్ అనుకుంటాను, ఏది మంచో ఏది చెడో నా లైఫ్ గురించి నాకు తెలుసు, మీరు దయచేసి మళ్ళీ ఇలాంటివి చెప్పాలనుకుంటే మాత్రం నాతో మాట్లాడాలని ట్రై చేయొద్దు, దయచేసి బయటకు వెళతారా, ఇంతకు మించి ఏదన్నా మాట్లాడితే మీరెవరు నా విషయాల్లో కలగజేసుకోవటానికి అని నేను అడగాల్సి వస్తుంది, అనవసరంగా అడిగించుకోకుండా ఉంటే మంచిదంటే. ఆ మాటకి పృథ్వీ వాళ్ళ బామ్మ సుగుణ, మనుషుల పశువుల మీరు అలాగైనా మాట్లాడాల్సిన మాట, ఆ పిల్ల పాపం బంగారు తల్లి, అదేమన్నా కావాలని పెళ్లికి ముందే ఎవరినైనా ప్రేమించిందా, కాలు జాడిందా, వాణ్ణి చేసుకుంటానందా, తండ్రి చూసి చేసిన సంబంధం, దాని రాత బాగోకపోతే అలా అనుకుంటే నా భర్త పోయాడు, అంత మాత్రం చేత అది చేసుకున్న పాపం అవుతుందా, తప్పు అవుతుందా, విధి వంచిన దానికి అలా మాట్లాడకూడదు, అయినా నా మనవడు ఇష్టపడి చేసుకుంటానంటోంది ప్రేమతో, జాలితో కాదులే, పోండి మీకెందుకు అనేసింది ఆవిడ. పెళ్ళైపోయిన తర్వాత వెన్నెల అప్పగింతల్లో హనుమంతరావు చాలా బాధపడి, చూసుకో బాబు అని అప్పచెప్పి కూతుర్ని పంపించేశాడు. నాగమణి నిజంగానే నాగుపాములాగా రగిలిపోయిందే. ఆ తర్వాత వెన్నెల అత్తారింట్లో కాలు పెట్టిందే. వెన్నెలని ఆ ఇంట్లో ఎవరు ఏమన్నా సరే పృథ్వీ ఊడుకోడు. అలా వెళ్ళగానే సుగుణ చాలా మంచిదే. వెన్నెలని దగ్గరికి పిలిచి ముద్దాడి, ఆవిడ వీల్ చైర్లో ఉందే. వెన్నెలని
ఎంతో గారాం చేసిందే. ఆ తర్వాత శోభనం ఏర్పాట్లు చేశారు. శోభనం గదిలో వెన్నెల, ఎందుకు చేసావు పృథ్వీ ఇలా అని అడిగిందే. నేను చేసిన దాంట్లో తప్పేంటి అన్నాడు. తప్పు కాదా? నువ్వు నా చెల్లెల్ని ప్రేమించావు, నా చెల్లెలతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నావు. అయినా అది వెళ్ళిపోయిందనగానే నువ్వు పెళ్లి మండపంలోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీకు నిమిషాల ప్రకారం నా మీద ఇష్టం ఎలా ఏర్పడి నువ్వు నా మెళ్ళో తాళి కట్టగలిగావు? నేను ఒక మగాడికి భారీగా వెళ్ళిన ఆడదాన్నే, అతని చేత విధి చేత వంచబడిన దాన్నే, నేను భర్తను పోగొట్టుకున్న విధవని. పిచ్చి మాటలు మాట్లాడకు వెన్నెల. నేను నీ గడిచిపోయిన గతాన్ని తవ్వి తేవాలనుకోవటం లేదు నీ ముందుకే. దాని గురించి నీ దగ్గర ఎత్తాలనుకోవట్లేదు, మాట్లాడాలనుకోవటం లేదు. నీ చెల్లెల్ని నేను నిజంగానే ప్రేమించాను, అందులో ఎలాంటి అబద్ధం లేదు. కానీ నేను అది చెప్పిన మాయమాటలు నమ్మి నిజంగా అది మంచిదనుకొని, దాని మనసు మంచిదనుకొని, మీ కుటుంబం మంచిదనుకొని ప్రేమించాను. చాలాసార్లు నేను మీ ఇంటికి వచ్చాను, నిన్ను చూశాను, నువ్వే నన్ను చూడలేదు. నీ పెళ్ళికి కూడా వచ్చాను. ఆ తర్వాత నీ పెళ్ళయిందని తెలిసి పోనీలే, ఇక నుంచైనా నీ లైఫ్ బాగుండాలని కోరుకున్న వాళ్ళల్లో నేను మొదట ఉంటాను. ఆ తర్వాత నువ్వు అత్తారింటి దగ్గర నుంచి వచ్చావని, నీ భర్త పోయాడని తెలిసి బాధపడ్డాను, పలకరిద్దామని వచ్చాను. నువ్వు నాకు ఆ స్పేస్ ఎప్పుడూ ఇవ్వలేదు. ఆ తర్వాత నీ చెల్లెల్ని నేనా లేచిపోమ్మన్నాను, నేనా నీ చెల్లెల్ని తప్పు చేయమన్నాను? చూడు, నీ మీద జాలితోనో లేదంటే నీకేదో లైఫ్ ఇస్తున్నానో, నేనేదో సాక్రిఫైజులు చేశానో నా గురించి నేను ఎప్పుడూ గొప్పగా చెప్పుకోను. ఎందుకో తెలుసా? అందులో నిజంగా నేను చేసింది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే గడిచిపోయిన నీ గత జీవితంలో నీ తప్పులు ఏవీ లేవని తెలిసిన వ్యక్తిని నేను. నా వడికి నాకు నేను నా మనస వాచ కర్మణ ఆ భగవంతుడు సాక్షిగా 7 అడుగులు 3 ముళ్ళు వేసి నేను నిన్ను పవిత్రమైన పెళ్లితో నా దాన్ని చేసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించగలను. కావాలంటే కొంచెం టైం తీసుకో, అంతేకాని నువ్వు నేనేదో నిన్ను కేవలం సెక్స్ కోసమో లేదంటే జాలిపడో నాకేదో పెళ్ళాం ఉండాలనో పెళ్లి చేసుకున్నాను అనుకోకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకో తెలుసా? నిజాయితీ కలిగినటువంటి ఎవరైనా మన కళ్ళకు ముందు కనిపించరో, నీతిమాలినవే మన కళ్ళకి ముందుగా కనిపించే మన్నే మోసం చేసి మభ్య పెడతాయి. ఆ మబ్బు తెరలు తొలగిపోయిన తర్వాత నిజాయితీగా ఉండే మణి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. నా వరకు నువ్వు నా కళ్ళకి కనిపిస్తున్న నిజమైన వెన్నెలవే. నేను నీతోనే జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పృథ్వీ మీద ఆ వెన్నెల పడినప్పుడే కదో ఈ పృథ్వీకి నిజమైన ఆనందం అనేసి పడుకో అన్నాడు. అలా 1 నెల రోజులు పృథ్వీ ఇంట్లోనే ఉన్నాడు. పృథ్వీ ఉన్నప్పుడు వెన్నెలని ఎవ్వరూ ఆ ఇంట్లో ఏమీ అంటానికి వీల్లేదు. ఇత్తినమ్మా అత్తిను, అది తీసుకోరా ఇది తీసుకోరా, అత్తాగరా ఇత్తాగరా, అది చేయరా ఇది చేయరా అని పృథ్వీ అక్కలు మాట్లాడుతుంటే బామ్మ చాలా ఆప్యాయంగా పలకరించేదే. ఆ తర్వాత పృథ్వీ వెన్నెల కోసమని ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలని అవని ఇవని చాలా కొనుక్కొచ్చాడు. నెక్లెస్లు కొనుక్కొచ్చి, అమ్మాయి కోసం గోల్డ్ కొనుక్కొచ్చి, అమ్మాయి కోసం డ్రెస్సులు కొనుక్కొచ్చి, భార్యని బయటికి తీసుకెళ్ళి డిన్నర్లని లంచ్లని ఆఫీసులో పరిచయం చేసి, బయట వాళ్ళకి పరిచయం చేసి, పార్టీ ఇచ్చి అందరికీ తన భార్య తన జీవితంలోకి రావటం తను చేసుకున్న అదృష్టం అని చెప్పి చాలా హ్యాపీగా ఆ అమ్మాయిని ఉంచాలనే ఉద్దేశంతో భార్యతో ఎలాగైనా సరే క్లోజ్ అవ్వాలని పృథ్వీ చాలా ట్రై చేశాడు. వెన్నెల ఆలోచించిందే, నిజంగా ఇందులో పృథ్వీ తప్పే ఉందే. జీవితంలో భగవంతుడు మంచో చెడో ఒకసారి తన జీవితం అమావాస్య చీకటి చేసేసాడు. ఇప్పుడు నిజంగానే తన జీవితంలో వెన్నెలలు కురిపించడానికి వచ్చిన పృథ్వీనే తను బాధ పెట్టడం తగునా? అయినా అతను నిజంగానే తన్ని ఇష్టపడకపోతే, ప్రేమించకపోతే నిజంగా ఎందుకు తన్ని పెళ్లి చేసుకోవాలి? మండపంలోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అతనికి ఎవరు పిల్లనివ్వరని అంటే 1,000,000 మంది పిల్లనిస్తారు. తన్నే ఇష్టపడ్డాడు కాబట్టే కదా చేసుకున్నాడు. పెళ్ళైన తరువాత ఒక ధర్మపత్నిగా తన ధర్మాలు తను నెరవేర్చాలి, కానీ భర్త మనసు బాధ పెట్టకూడదు అనుకునే మధ్యలో తండ్రి వచ్చి ఒకసారి చూసెళ్ళాడు. నేను బాగున్నాను నాన్నగారు అని చెప్తే
చాలమ్మా, ఆ మాట చాలు నాకు అని ఆయన బామ్మకి అప్పచెప్పి మీరు బాగా చూసుకోండమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు హనుమంతరావు. ఆ తర్వాత ఒకరోజు వెన్నెల భర్త తీసుకొచ్చిన డ్రెస్సుల్లో నుంచే ఒక మంచి డ్రెస్ వేసుకుని నగలు పెట్టుకుంది. చూసి పృథ్వీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. ఇంకొక రోజు చీర కట్టుకుందే. నిన్ను చూస్తుంటే నిజంగానే వెన్నెల కురుస్తున్నట్టే ఉంది అన్నాడు. ఇక ఆ తర్వాత నుంచి వెన్నెల నార్మల్ అయ్యి పృథ్వీతో మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒకరోజు చెయ్యేసి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోబోయాడు. వెన్నెల ఒక క్షణం పాటు పృథ్వీని ఆపితే పర్వాలేదు, ఈ కౌగిలింతతోనే చాలా ముందుకొచ్చేసినట్టు అనిపిస్తోంది నాకు. మరి కొంచెం టైం తీసుకుంటే మన జీవితంలో ఆనందమైన క్షణాలు మొదలవుతాయనే నమ్మకం ఉంది నాకు అని పృథ్వీ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. పృథ్వీ చాలా వర్క్ హాలిక్ అంటే పొద్దున 7 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ టైంకి వెన్నెల నిద్ర లేవదో. ఆమెకి స్టిక్ నోట్ మీద ఐ లవ్ యూ అని రాసి ఆమె కోసమని రాత్రి తను తీసుకొచ్చిన గిఫ్ట్లు అక్కడ పెట్టి ఖరీదైనవి, ఇవి వేసుకో అని చెప్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే మెసేజ్ పెడతాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసావా అని ఒక మెసేజ్, మధ్యాహ్నం లంచ్ చేసావా అని మెసేజ్. రాత్రికి వస్తాడు. వచ్చేసరికి వెన్నెల నిద్రపోతూ ఉంటుంది. వెన్నెలను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని అలసిపోయి పడుకుండిపోతాడు. అది వాళ్ళ తాతగారు నిర్మించిన సామ్రాజ్యం. దాన్ని ఇంకా ఇంకా ఎదిగేలా చెయ్యాలనేది పృథ్వీ కళ. పృథ్వీ వాళ్ళ నాన్న చేతిలో ఎదుగు బొదుగు లేకుండా అలాగే పడుండి, ఒక రకంగా చెప్పాలంటే ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయిన ఆ బిజినెస్ని 2 సంవత్సరాల్లోనే పృథ్వీ టాప్ 10 ప్లేస్కి తీసుకెళ్ళాడు. దాన్ని ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్లాలనేది పృథ్వీ కోరిక. దాంతో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా నిద్రాహారాలు లేకుండా శ్రమ పడుతూనే ఉంటాడు. రాత్రి 1 గంట 2 అవుతూ ఇంటికి వచ్చేపాటికే. దానికి తోడు నెలలో ఒక 15-20 రోజులు అసలు ఊళ్ళోనే ఉండడు. ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాడు ఊళ్ళ మీద, బిజినెస్ పనుల మీద. పృథ్వీ ఉండే టైం చాలా తక్కువ ఇంట్లో. అలాగే పృథ్వీ ఒకసారి బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు. అలా బిజినెస్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత వెన్నెల వచ్చి అలా కూర్చుంటే బామ్మ మాట్లాడుతుంటే, ఏయ్ లేచి లోపలికి రాయటూ అందే పృథ్వీ వాళ్ళ అమ్మ మాలతి. చెప్పండి అన్న తర్వాత, ఏమే సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నాయా నీకు? నీ బతుక్కే నువ్వు ఒకడిని పెళ్లి చేసుకున్నావుగా, వాడితో 2 ఏళ్ళు కాపురం చేశావుగా, నీకు ఫ్రెష్ క్యాండిడేట్ అయినా నా కొడుకు కావాలా? అయినా ఏం బతుకే నీది? అటువైపున ఒకడితో 2 ఏళ్ళు చెయ్యించుకొని వాడి కింద నలిగొచ్చావుగా, మళ్ళీ అన్నీ మర్చిపోయి వీడితో ఎలా కాపురం చేస్తున్నావే అని అడిగింది పృథ్వీ వాళ్ళ అక్క చంద్రిక. ఇప్పుడు ఎటు వాడు క్యాంపుకి వెళ్ళాడుగా, సేమ్ ఫెసిలిటీసు మా ముగ్గురికి కూడా ఇస్తావా అని అడిగారు పృథ్వీ వాళ్ళ నాన్న, పృథ్వీ వాళ్ళ బావలిద్దరూ. ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసరికి, ఏమే నువ్వేమన్నా పతివ్రతవా ఏంటి? నీ బతుకేంటో తెలుసా? ఇక్కడ చూపించామా నీ బతుకేంటో? ముండమోపి దానివి, విధవ్వి. అవును, ఒక మొగుడు చచ్చిన తర్వాత ఇంకొక మొగుడిని చేసుకున్న ఇది కంప్లీట్ ముత్తైదు అవ్వదు కదా మమ్మీ, హాఫ్ ముత్తైదువ్వా అయితే నువ్వు? అవునే, నీ మొగుడు రోజు నీ ఒంటి మీద చేసేవాడా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేవాడు? కాళ్ళ దగ్గర నుంచా? ఫస్ట్ ఏం టచ్ చేసేవాడు? ఫస్ట్ ఎలా ప్రారంభించేవాడు? అవును, మా బావుమరిదిగాడు ఎలా స్టార్ట్ చేస్తున్నాడు? వాడు పైకి కనపడ్డగానే మంచి రొమాంటిక్ ఫెలోనేలే కానీ ఇంతకీ ఏ టైంకి ఏం చేస్తున్నారేంటి? నా కొడుకు కన్నా నేను ఇంకా పవర్ఫుల్లే, రావచ్చు కదే నా గదిలో కూడా అని రత్నాకర్ అంటుంటే అక్కడికి వచ్చిన సుగుణ, ఒరే మనుషుల పశువులా మీరు, అన్యం పుణ్యం వెరుగని పిల్లని ఇలాగా మాట్లాడేది? నా మనవడు రానివ్వండి, మీరేంటో మీ బ్రతికేంటో చెప్పి లెక్కలు తేల్చకపోతే చూడు. అమ్మా అసలు నిన్ను ఎంతకాలం నీకు కొన్ని విషయాలు తెలియని చెప్పాలనుకుంటున్నాం ఇవాళ. అందులో నెంబర్ 1, నాన్న పోతూ పోతూ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసెళ్ళాడు. నువ్వు మర్యాదగా నా పేరు మీద రాయాలి కదా. నువ్వు నా పేరు మీద రాయకుండా నా పెళ్ళాన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, నా పిఏగా వచ్చిన దీంతో నేను కాలు జారాననే కోపంతో నువ్వు నా మీద కంప్లైంట్లు చెప్పు.
వాడేం చేశాడు, ఒళ్ళు మండి ఆస్తంతా నీ పేరు మీద పెట్టిపోయాడు. ఆ తరువాత నిన్ను పైకి పంపిద్దామనుకున్నా, నిన్ను పైకి పంపించిన ఆస్తి నా పేరు మీదకి వచ్చేలా వాడు రాయలా. నువ్వు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా రాస్తేనే అది నాకు దక్కేలా చేశాడు. నాకు తెలియదు అనుకుంటున్నావా? పుడిట్లో పిల్లాడిని తీసుకుని నువ్వు పృథ్వీగాడిని నీకు అనువుగా పెంచుకున్న విషయం అత్తయ్య, నువ్వు ఎలాంటి దానివో నేను మర్చిపోయాను అనుకుంటున్నావా అంది మాలతి. ఉసే, పిల్లల్ని కనగానే సరికాదే, అమ్మలా వాళ్ళని పెంచటం చేత కావాలి. మీ ఇద్దరికే మిమ్మల్ని చూసుకోవటం చేతగాని బరితెగిచ్చిన రకాలు మీరు. అయితే మొగుడిని బెడ్రూములు లేదంటే ట్రిప్పులకి తీసుకెళ్లే ఆడదానివి నువ్వు. ఈ దరిద్రుడు ఇంకో వ్యాపారం మొదలుపెట్టాడో ఏవైనా కలిసి వచ్చిందా? నీ కూతుళ్ళిద్దరికీ అవి ప్రేమించి కాళ్ళు జారిన ఈ చేతగాని చవటల్ని ఎత్తుక్కొచ్చి కేరా ప్లాట్ఫామ్ ఒకడు, ఫుట్పాత్ ఒకడు, ఇద్దరు ఎదవలు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒకడేమో దీని కాలేజీ ముందు కూల్ డ్రింక్ షాప్లో పనిచేసే ఎదవ్వీడు, ఒకడేమో దీని కాలేజీ ముందు క్యాంటీన్లో పనిచేసే ఎదవ్వీడు. ఈ ఎదవలిద్దరూ నీ కూతుళ్ళు వీళ్ళను వదిలి ఉండలేమనేసరికి కాళ్ళ కింద తొత్తుల్లా పడుంటారని మీరు పచ్చబద్ధాలు పృథ్వీకి చెప్పి ఇచ్చి చేయలేదు వీటికి. పైగా నీ కూతుళ్ళకి చేసి నువ్వు ఇల్లరికాలు పెట్టుకోలేదో. అన్యం పుణ్యం వెరగని ఆ పిల్లని క్యారెక్టర్లెస్ అయ్యి నువ్వు పిఏగా చేరి నా కొడుకుతో కులికి వాడితో కాలు జారిన దానివి నువ్వు. వచ్చిన తర్వాత ఎప్పుడైనా నువ్వు కోడలిగా ఉన్నావా? బరితెగించినట్టు నువ్వు తాగటం, తిరగటం, నీ బతుక్కి మహిళా మండళ్ళు, నీ బతుక్కి ఉమెన్స్ క్లబ్బులు, పార్టీలు, నువ్వు ఎంజాయ్మెంట్లు అంటాం, ఫారెన్లు వెళ్ళి రావటం, నువ్వు బికినీలు వేసుకోవటం, మామగారి ముందే స్విమ్మింగ్ పూల్లోకి దిగి స్విమ్మింగులు చేయటం, అవన్నీ చూసిన ఆ మానవుడు ప్రాణం విసుగు పుట్టి కాదు ఆస్తి నా పేరు మీద రాసింది. అందుకేగా నేను కన్న కొడుకుని నువ్వు ఈ ఇంటికి పెద్ద పాలేరుగా పెంచుతున్నా నేను చూస్తూ ఊరుకున్నానత్తయ్య. ఎటు ఎదవల సమర్థులు కాదని తెలుసు. మీ అబ్బాయిని నేనెటు నన్ను వదిలి బయటికి వెళ్ళనివ్వను. కాబట్టే వాణ్ణి నువ్వు మా ఉన్నతి కోసమే పెంచుతున్నామని వదిలేశాను. కాబట్టి నా కూతుళ్ళకి కట్నాలు ఇద్దామన్నా నువ్వు రూపాయి బయటికి జారనివ్వలేదు. నేను నా కూతుళ్ళకి అసలు ప్రాపర్టీలో నుంచే 3 వాటాలు వేసి అందులో నుంచి 1 వాటా నా పెద్ద కూతురికి, 1 వాటా నా రెండో కూతురికి, 1 వాటా నాకు నా మొగుడికని ఎప్పుడో అనుకున్నాం మేము. ఇక మా పెద్దల్లుడికి రెండో అల్లుడికి ఎక్కడో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటని ఆఫీస్కు పంపిస్తున్నాం టైంపాస్కే. నెలకు 10 లక్షల రూపాయలు పృథ్వీనిమ్మంటున్నాం. వాడు బిజినెస్ టెన్షన్లో అవన్నీ ఎటు పట్టించుకోవట్లేదు. మా లైఫ్లో నువ్వు ఇంటర్ఫీర్ అయ్యే వాడికి అడ్డమైన నూడిపోద్దాం అనుకుంటేనే కదత్తయ్యా నీ కాళ్ళు సడన్గా చచ్చుబడిపోయినాయి, నీ నడుముల దగ్గర నుంచి పని చేయకుండా పోయినాయి, నువ్వు వీల్ చైర్కి పరిమితమైపోయావో. ఇప్పుడొచ్చి ఏంటే నువ్వు నాకు నీతులు చెప్పేది అని ఆవిడ్ని కుర్చీతో పాటు కాలుతో ఒక్క తన్ను తంతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. వెన్నెలకి తన జీవితం ఏంటో అర్థం కాల. పుట్టిన దగ్గర నుంచి తను పిన్నమ్మతో ఏ రోజు సుఖపడింది లేదో. చివరికి అత్తారింటికి వెళ్ళిన 2 ఏళ్లలోనూ తన బ్రతుకులో సుఖం లేదు. ఇక్కడికొచ్చి మళ్ళీ తన జీవితం ఇలాగే అయిపోయిందేంటి? తనకేమీ అర్థం కాల. ఆ రోజు నుంచే వెన్నెలని చిత్రహింసలు పెడతాం మొదలుపెట్టారు. బామ్మ ఈ విషయాన్ని చెప్పేద్దామనుకుంది పృథ్వీకే. ఎక్కడ బామ్మ చెప్తాను అని అంద కాబట్టి చెప్పేస్తుందేమోనని ఇక బామ్మకు కావాలని బీపీ పెరిగిపోయే ట్యాబ్లెట్లు, దానికి తోడు నిద్ర మాత్రలు కలిపి నోరు గట్టిగా తెరిసి పట్టుకొని నోట్లో పోసేయటం మొదలుపెట్టారు పృథ్వీ రాకముందే. బామ్మ రోజు మొత్తంలో లేచి ఉండేది 2-3 గంటలు. ఆ 2-3 గంటలు పృథ్వీ ఉండడు. రాత్రిపూట వచ్చి బామ్మ దగ్గర కూర్చొని బామ్మ గుండెల మీద పడుకొని, లే అమ్మా, నువ్వు ఎప్పుడు లేస్తావే, నాతో ఎప్పుడు మాట్లాడతావమ్మా అంటే పృథ్వీతో రోజు జాతకంలో కూడా ఆయుష్రేఖ అయిపోయిందంట, బామ్మకు ఒంట్లో బాగోటం లేదమ్మా, మెర్సీ కిల్లింగ్ ఇప్పించమంటున్నారు డాక్టర్లు, బ్రెయిన్ డెడ్ అయిపోయేలాగా ఉందంట, బామ్మ సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదంట, కిడ్నీలు, లంగ్స్, లోపల లివరు మొత్తం చెడిపోయినాయి అంట నాన్న అని చెప్తే చాలా బాధపడేవాడు పృథ్వీ. అంత దాంట్లో వెన్నెల జరిగిందంతా చెప్దామని మళ్ళీ ఒక్క క్షణం పాటు పోయిన
రాంబాబు అమ్మా నాన్నల కింద చవట సన్నాసే. పైగా వీళ్ళు వెన్నెలతో మా కొడుక్కి మేమంటే ఇష్టం, మా కోసమే వాడు కష్టపడుతున్నాడు, వాడి ఫస్ట్ ప్రయారిటీ అమ్మ నాన్న అక్క బావలే, కాబట్టే పెళ్ళయ్యాక కూడా వాళ్ళ అక్కల్ని బావల్ని వాడి కళ్ళ ముందే ఉండాలని ఇంట్లోనే ఉంచుకున్నాడని, వాళ్ళ బావలకి నెలకు 10 లక్షలు ఇస్తున్నా ఏమీ అంటలేదంటే పని పాట చేయని సన్నాసులకి పృథ్వీ ఎలాంటి వాడుననే భయం ఒకవైపున. చెప్పేది నమ్ముతాడా నమ్మడా, పైగా తన్నే ఏమైనా అంటాడా అనే బాధ ఒకవైపున. ఇలా నలిగిపోవటం మొదలైందే. అయితే ఇక ఎటు పృథ్వీకి వెన్నెల చెప్పట్లేదనే విషయం తెలిసిపోయిన వీళ్ళు ఇంకా రెచ్చిపోయి వెన్నెలని పనివాళ్లతో పాటు కూర్చోబెట్టి వాళ్ళతో పాటు భోజనం పెట్టడం, తినే అన్నం పళ్ళాన్ని కాలుతో తన్నటం, నీళ్లని కాళ్ళతో తన్నటం, జుట్టు పట్టుకొని కొట్టడం, ఇంత పెద్ద జడెందుకని జుట్టు సగానికి కట్ చేసేయటం, ఆ తర్వాత కనిపించని చోట చెప్పుకోలేని చోట వాతలు వేయటం, ఆ అమ్మాయిని పద్దాకా పక్కనే కూర్చొని నీ మొదటి మొగుడు రోజుకి ఎన్నిసార్లు కాపురం చేసేవాడు, రోజు చెయ్యేసేవాడా, ఎక్కడ మొదలు పెట్టేవాడు, ఎలా మొదలు పెట్టేవాడు, వాడు ఎలా చేసేవాడు ఒకసారి చూపించు మాకు, ఇదిగో ఫోన్లో చాలా రకాలైనటువంటివి వచ్చినాయి కదా, వాత్సాయన కామసూత్రాలు బుక్ చేతికిచ్చి ఇందులో ఏమేం ట్రై చేశారు, ఏమేం చేయలేదు, ఇప్పుడు మావాడు ఏమేం చేస్తున్నాడో ఇలాంటి మాటలు అడిగితే ఎందుకండి నన్ను నరకం పెట్టి చంపుతున్నారు మీరు, మేమేమీ అనం, మేమేమీ చెయ్యం, నీ చెల్లెలు చాలా పద్ధతిగా వాడిని ప్రేమించినా వచ్చిన తర్వాత దాన్నెటు కొన్నాళ్ళ తర్వాత గెంటి పడేద్దామనే అనుకున్నాం, కావాలంటే నువ్వే వాడి జీవితంలోంచి మర్యాదగా వెళ్ళిపోయే విడాకులు తీసేసుకో, ఎంతో కొంత ఎలిమని పడేస్తాడు, ఆ తర్వాత మా వాడికి ఎటుకూడి మేము మాకన్ని విధాలా అనువుగా ఉండే అమ్మాయిని మేము చూసే పెట్టుకున్నాం, ఆ అమ్మాయిని ఇచ్చి మేము పెళ్లి చేసుకుంటాం, నువ్వు వాడి జీవితంలో నుంచి మర్యాదగా వెళ్ళిపోయావనుకో అసలు ఏ గొడవ ఉండదు, అలా కాదు కూడదు అని రెచ్చిపోయావనుకో నీ బతుకు ఇంతకన్నా దుర్భరం అయిపోద్దని ఇంట్లో ఆ అమ్మాయి చేత పాచి పనులు చేయించడం, బాత్రూములు కడిగించటం, ఇక వాళ్ళ సొంత పనులు చేయించుకోవటం, మగాళ్ళు పెగ్ ఫిక్స్ చేయమనమంటాం, సిగరెట్ నోట్లో పెట్టి ఎలిగించమంటాం, ఇదంతా చూస్తున్న సుగుణ కళ్ళల్లో నీళ్లు కారిపోయేవే. వెన్నెల సుగుణ దగ్గరికి వెళ్ళి సుగుణ మీద పడుకొని, బామ్మ నేను చచ్చిపోతే పోద్దేమో కదో, మా అమ్మ నన్ను వద్దనుకొని పోయింది, మా నాన్న ఏ రోజు నాకు నాన్న కాలేకపోయాడో, మా పిన్ని అమ్మలా చూడలేకపోయిందే, అత్తమామల ఇంట్లో ఎవరికీ నేను అక్కర్లేదు, ఇక్కడికి వచ్చి నేనేం సుఖపడుతున్నాను బామ్మ, ఎందుకు బతకాలి నేను అంటే ఆవిడ గుండె చెలించిపోయేదే. ఆవిడ చెప్దామని ఎంత ట్రై చేసినా ఆవిడ లేచున్న టైంలో పృథ్వీ ఉండేవాడు కాదు. పృథ్వీ తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల చెప్పాలని చాలా ట్రై చేసిందే. వెంటనే ఆఫీస్ పనులున్నాయని చెప్పి నేను మళ్ళీ వస్తానురా బంగారం అని వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాడు, తిన్నావా అంటాడు, నీతో మాట్లాడాలనే లోపే మళ్ళీ ఫోన్ చేస్తానంటాడు, మర్చిపోతాడు, రాత్రి 2ంటికి వస్తాడు, కళ్ళు పడిపోతూ ఉంటాయి, మనిషి వాలిపోతూ ఉంటాడు. ఇలా ఒకరోజు కాదో, ఒక వారం కాదో, ఒక నెల కాదో, సంవత్సరం గడిచిపోయిందే. ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా వెన్నెలను చూసి కన్నీళ్లు పెట్టిన వాళ్లే కానీ ఆమెను చూసి బాధపడిన వాళ్ళంటూ ఎవరూ లేరు. రోజుకు 100 సార్లు నువ్వు మాకు ఎదురు రావద్దని, ముండమోపి దానివని, మొగుడు చచ్చిన దానివని, మొగుడు చచ్చిన ముండలన్నిటికీ రెండో పెళ్లి కావాలా అని విధవలందరినీ కలిపి ఒక చోట పెట్టి విధవల సమాజం అని పెట్టాలని ఎన్ని మాటలంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిన దాకా ఒకటే హింస అయిపోయింది జీవితం. ఆ తర్వాత ఒక 15 రోజులు మళ్ళీ పృథ్వీ క్యాంప్కి వెళ్ళాడు. క్యాంప్కి వెళ్తే అంతే, పృథ్వీ వచ్చేలోపు సప్తమహా నరకాలు చూపించేశారు వెన్నెలకే. పృథ్వీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత హాల్లో అలా సోఫాలో కూర్చున్నాడు. సోఫాలో కూర్చున్న తర్వాత వెన్నెల నీతో మాట్లాడాలి అంది పృథ్వీనే. అంటే రేయ్ నేను నీతో మాట్లాడాలి అందే. అప్పుడే కరెక్ట్గా మాలతే. అంటే ఏంటి అన్నాడు. మీ నాన్నమ్మకి ఇక బ్రతికే టైం అయిపోయిందని, ఆయుష్రేఖ చెల్లిపోయిందని, ఇంకా ఉంచిన నరకం పెట్టడమే అంటున్నారని, మెర్సీ కిల్లింగ్ ఇప్పించేద్దామని డాక్టర్స్ చెప్తున్నారని అనేసరికి పృథ్వీ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నేను నీతో మాట్లాడాలి అంది వెన్నెల. అనేసరికి
పృథ్వీ వెన్నెల అంత గట్టిగా మాట్లాడుద్దని ఎప్పుడూ అనుకోలా. ఇక కరెక్ట్గా మాట్లాడబోయేటప్పుడు కావాలని పృథ్వీ బావలు వచ్చి ఆఫీసులో ఒక ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చారంట, ఏం చెప్పమంటావు అంటే, ఏముంది బావా అది కూడా చూసుకోలేరా, పోనీ ఓకే చేసేనా, ఓకే చేయటం ఏంటి బావా మీరు అంటే, మరి ఏం చేయమంటావు, నేనే రేపు మార్నింగ్ వస్తానని చెప్పు బావా, నైట్ ఇప్పుడు ఆల్రెడీ 2 అయిపోయింది కదా అంటే, నేను నీతో మాట్లాడాలి అని వెన్నెల ఏడ్చింది. దాంతో పృథ్వీకి ఏమైంది అర్థం కాక, చెప్పు ఏమైందిరా అన్నాడు. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనేసరికి, అదేం మాట అంటే, విడాకుల పత్రాలు అక్కడ విసిరేసి వాటి మీద తను సైన్ చేసి, నువ్వు కూడా సైన్ చేసేవా, నాకు ప్రశాంతత కావాలి, మనశ్శాంతి కావాలి, విశ్రాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి అని మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది వెన్నెల. ఎటు వాళ్ళు అనుకున్నది జరుగుతున్నప్పుడు మనకెందుకని సైలెంట్గా పక్కకు నుంచున్నారు వాళ్ళు. నుంచుంటే, నేను నీకు నచ్చలేదా, నా ప్రేమ నీకు నచ్చలేదా, ఏరా నీకోసం నేను కొనే నచ్చలేదా, నీకు దగ్గర అవ్వాలనుకోవటం నచ్చలేదా అని వెన్నెల చేపట్టుకుంటే, ఏమనుకుంటున్నావు నువ్వు ప్రేమంటే, ఏమనుకుంటున్నావు నువ్వు పెళ్ళంటే, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా, ఈ ఇంట్లో ఉన్న వీళ్ళంతా ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా అనేసరికి, ఆ రోజున సుగుణకి రోజు కలిపే నిద్ర మాత్రలు కలిపే పనమ్మాయిని నిన్ను మాలతి గారు పిలుస్తున్నారు పెద్ద మేడం గారు అని చెప్పింది వెన్నెల. చెప్పేసరికి, అమ్మ రమ్మన్నారంటగా అనేసరికి, ఎంతమంది పనోళ్ళున్నా పని చెప్పుద్ది మాలతి, ఆ కాళ్ళు తొచ్చి అనేలోపు బామ్మ కలిపిన పాల గ్లాసులో పాలు పారబోసేసి వేరే ఫ్రెష్ పాలు అక్కడ పెట్టింది వెన్నెల. అయ్యే తీసుకెళ్ళి గరాటా వేసి బామ్మ గొంతులో పోసేశారు. అయితే అవి నిద్ర మాత్రలు, బీపీ ట్యాబ్లెట్లు, కలపన పాలు కాబట్టి బామ్మకు ఆ రోజు మత్తెక్కల. దాంతో బామ్మ లేచే ఉందే బెడ్రూమ్లో నుంచి పెద్ద పెద్దగా కేకలు పెట్టేసరికి ఇక పృథ్వీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నన్ను లేపి నన్ను హాల్లోకి తీసుకెళ్ళు నాన్న అంది సుగుణ. అన్న తర్వాత వెన్నెల అప్పటికే మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంటే బామ్మ పృథ్వీని రమ్మనమని లాగి చెంప మీద కొట్టింది. ఎందుకు బామ్మ నన్ను కొడుతున్నావు అంటే, ఆ పిల్ల మనసు ఏంటో ఒక్కరోజన్నా అర్థం చేసుకున్నావా, ఆ పిల్లతో ఏ రోజైనా మనసు విప్పి మాట్లాడావా, నేను కదా బామ్మ ఎప్పుడూ తనకది చెప్తాను, చెప్పటం ఏంట్రా చెప్పటం, మీ తాతయ్య చచ్చిపోయిందాకా నన్నెంత ప్రేమించాడో తెలుసా, నువ్వు మాత్రమే ప్రపంచంలో వ్యాపారం చేస్తున్నావా, చాలామంది అబ్బాయిలు ఎందుకురా, నాకు ఆ విషయం అర్థం కాదు, పెళ్ళయ్యేంత వరకు కూడా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతారు కదా, పెళ్ళయిన తరువాత పెళ్ళైన సంవత్సరమే ఉంటుందా మొగుడికి పెళ్ళాం మీద మోజు ప్రేమ, ఆ తరువాత సంపాదన అంటాడు ఒకడు, దేశాలే దాటిపోవాలంటాడు ఒకడు, డాలర్ల పిచ్చిలో పడతాడు మరొకడు, డబ్బు పిచ్చిలో పడిపోతాడు ఇంకొకడు, మీ తాత ఇచ్చింది నిలబెట్టాలని నువ్వు, అసలు నువ్వు ఇదంతా చేస్తుంది ఎవరి కోసం, నీ భార్య పిల్లల కోసం కాదా, అలాంటిది నీ భార్య మనసు ఏంటి, ఆ మనసు ఎన్ని ముక్కలైపోయిందని ఏ రోజైనా ఆలోచించావా, అసలు ఈ కొంపలో మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా, నేను ఏ రోజు చేసుకున్న మహా పాపమో ఈ పాపిష్టి వెధవని నా కడుపున మోసి నేను కంటాం, ఎక్కడ నేను మళ్ళీ పురిటినొప్పులు పడి బిడ్డల్ని కనలేను, నేను ఎక్కడ బాధపడతానో అని నా మొగుడు నన్ను అంత ప్రేమగా చూసి అంత ప్రేమించాడు కాబట్టి ఆయన మళ్ళీ నన్ను పిల్లల్ని కన్నివ్వలేదు ఆ దేవుడు, ఈ పాపిష్టి విధవని చాలా సక్రమంగా పెంచుతున్నాం అనుకున్నాం మేమిద్దరం, చివరికి పిఏగా చేరిన దీని దగ్గర దొరలాడి వాడు దీన్ని పెళ్లి చేసుకొని వచ్చి నీ అక్కల్ని కని నిన్ను కని చివరికి వీళ్ళు చేసే దరిద్రాలు చూడలేక మీ తాతయ్య ఆస్తి నా పేరు మీద రాసి ఆ మహానుభావుడు పోయాడు పైకే, ఆ తరువాత నేనెక్కడ అడ్డొస్తానోనని నా కాళ్ళు పడిపోయేలా చేసింది నీ అమ్మ బాబులో, ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడో తెలుసా, ఎవరు చెప్పారురా నాకు ఒంట్లో బాగులేదని, ప్రతిరోజు ఇదిగో ఈ పని చేసే దాంతో నాకు నిద్ర మాత్రలు కల్పించి నాకు ప్రతిరోజు కూడా బీపీ ట్యాబ్లెట్లు అధిక మోతాదులో నోట్లో వేసి మింగిచ్చి గట్టిగా పట్టేసుకున్న నోరు, నన్ను వీళ్ళు 6 కలిసి ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో తెలుసా నీకు, ఏ రోజైనా ఇంట్లో ఉన్నావా, ఏ రోజైనా మా కష్టసుఖాలు పట్టించుకున్నావా, దేనికిరా నువ్వు మగాడివని నేను అనుకోవటం, దేనికిరా నిన్ను నేను అంత ప్రేమగా పెంచటం, ఆ పిల్లని ఈ సంవత్సర కాలంగా ఎన్ని రకాలుగా హింసలు పెట్టారో తెలుసా, ఆ పిల్లని ముండమోపిదన్నారు, విధవ అన్నారు, ఆ పిల్లని మీ నాన్న ఎలా మాట్లాడాడో తెలుసా, మీ బావలు ఎలా మాట్లాడారో తెలుసా, జరిగింది మొత్తం పిండి
పిన్ను ప్రతి ఒక్కటి రోజు తనకే చెప్పుకొని వెన్నెల ఏడుస్తుంది కాబట్టి సుగుణ మొత్తం చెప్పేసింది పృథ్వీతో. చెప్పేసరికి ఇక వెన్నెల నేను ఉండలేను, నేను బ్రతకలేను, ఒక విషయం చెప్పమంటావా, నేను సెకండ్ హ్యాండ్ దాన్నే, నేను ఒక మొగుడికి పెళ్ళాంగా వెళ్ళి 2 ఏళ్ళు కాపురం చేసి ఒకటితో చిత్రహింసలు అనుభవించి వచ్చిన ఆడదాన్నే. కానీ అదే హింసలు నేను జీవితాంతం భరించాలంటే నా వల్ల కాదు. మా పిన్ని నన్ను 23 ఏళ్ళు పెట్టిన నరకం, చివరికి అత్తారింట్లో నేను 2 ఏళ్ళు పడిన నరకం, మొత్తం కలిపి 1 సంవత్సరంలో మీ ఇంట్లో వాళ్ళనే బీటౌట్ చేసేసారు తెలుసా. నన్ను హింసలు పెట్టడంలో నాకు ఇంకోపిక లేదు, నేను పడలేను. ఏ భర్త అయినా భార్యకి ఇవ్వాల్సిన అమూల్యమైన కానుకేంటో తెలుసా, నువ్వు తెచ్చే డైమండ్ నెక్లెస్లు కాదు, నువ్వు తెచ్చే పర్ఫ్యూమ్ బాటిళ్ళు కాదు, గిఫ్ట్లు కాదు, బట్టలు కాదు, సమయం. నువ్వు డబ్బు 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 అనే దాంట్లో పడిపోయి ప్రపంచాన్నే మర్చిపోతున్నావు. మీ తాతగారు నీకు అప్పచెప్పింది బాధ్యత, నువ్వు అది మర్చిపోయి, బాధ్యత అంటే ఆయన కేవలం నీకు ఫ్యాక్టరీ మాత్రమే అప్పచెప్పారా, ఇంట్లో ఉన్న ఆయన భార్యను చూసుకోవటం నీ బాధ్యత కాదా. నన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు నువ్వు, నా చెల్లెల్ని కాదన్నావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, తప్పు ఒప్పుల్ని ఎంచను అన్నావు, నన్ను ఒక్కరోజైనా దగ్గరికి తీసుకుని నన్ను నేను లేచున్నప్పుడు ఏ రోజైనా స్నేహంగా మాట్లాడి నీ గుండెల మీద పడుకోబెట్టుకొని అసలు నేను ఇక్కడ ఎలా ఉన్నానని అడిగే టైం నీకుందా. ఎందుకు చాలామంది మగాళ్ళు చాలా ఇచ్చేస్తున్నాం అనుకొని భార్యలకి నిజమైన ప్రీషియస్ అయినటువంటి వాల్యుబుల్ టైం అనేది కొన్ని గంటలు కూడా ఇవ్వలేరు. ఎందుకు, మనం ఎంత సంపాదించినా రేపొద్దున మన మీద వేసుకొని కట్టుకొని పోము కదో. ఇహనైనా నాకీ నరకం పడే ఓపిక లేదో, నేను వెళ్ళిపోతాను అనే బ్యాగ్లో బట్టలు సర్దుకొచ్చి వెన్నెల అక్కడ నుంచునేసరికి ఇక వెన్నెల్ని మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా పట్టేసుకున్నాడు పృథ్వీ. నేను చేసింది తప్పే, క్షమించు, ఇంకెప్పుడు ఇలా జరగదు అన్న తర్వాత ఇక అక్కడే ఉన్న రత్నాకర్ ఓవర్ యాక్షన్ చాలే కానీ ఇప్పటికే చాలా అతైపోయిందిలే, కానీ నువ్వు దాన్ని కాళ్ళే పట్టుకుంటావో ఆ ముండమోపి దాన్నే, ఒకటి దగ్గర ఆల్రెడీ నలిగి వచ్చిన ఆడదాన్ని నువ్వు రోజు నలుపుకుంటా కూర్చుంటావో, ఆ ఆడదాంతో నువ్వు లైఫే స్పెండ్ చేసుకుంటావో ఏమవుతావో మాకెందుకులే, కానీ అదొక బ్యూటిఫుల్ ఫ్లవరు, మళ్ళీ దాన్ని ఒకటి తర్వాత ఒకళ్ళు వాడటాలు ఇవన్నీ మాకెందుకులే, కానీ ప్రాపర్టీని మర్యాదగా ఎటు ఫ్యాక్టరీ నువ్వే చూసుకో, 4 వాటాలు వేయించాం, అందులో ఆల్రెడీ అక్కల పెళ్ళిళ్ళకి ఏం పెట్టలేదు కాబట్టి పెద్దక్క కోటి, రెండో అక్క కోటి, మీ అమ్మకి నాకు ఒకటే, ఇకెటు దరిద్రానికి మీ నానమ్మ నువ్వే చూసుకోవాలి కాబట్టి ఓ షేర్ నువ్వు తీసుకొని ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ చూసుకొని ఏ నెల దా నెల మా ప్రాఫిట్లు మాకు పంపించాం, మర్యాదగా మీ నానమ్మ నేను నీ పెళ్ళాన్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి నడు అనేసరికి ఇట్రారా అంది రత్నాకర్నే సుగుణ. ఏంటి అనేసరికి ఫటా 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 వేసేపాటి గొంతు బిసికి చంపుతా ఎవరనుకుంటున్నావో నన్ను, ఏంటే ఏమీ చెయ్యని కొడుకుని అనుకుంటున్నావా ఏంటి నన్ను అనేసరికి వెంటనే ఆవిడ ఫోన్లో నుంచి లాయర్ గారు బయలుదేరారండి అనేసరికి వచ్చేసానమ్మా ఇంటి ముందే ఉన్నానని లాయర్ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన లాయర్ గారు నేను రెడీ చేయమన్నట్టే చేసావయ్యా అంది బామ్మ. రెడీగానే ఉన్నాయమ్మా అంటే ఒకసారి అవి టివ్వు అని సంతకాలు పెట్టేసింది సుగుణ. పెట్టిన తర్వాత ఏంటవి అన్నారు మాలతి రత్నాకర్. సుగుణమ్మ గారు ఫ్యాక్టరీ, ఈ ఇల్లు, ఉన్నటువంటి ప్రాపర్టీలు మొత్తం, బ్యాంక్ బ్యాలెన్స్లు, అలాగే మీ నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి పొలాలు, ఇళ్ళు, స్థలాలు, తరతరాలుగా వస్తున్నటువంటి మొత్తం కూడా యావదాస్తి అనా పైసాతో సహా పృథ్వీబాబుకి ఆయన భార్య అయినటువంటి వెన్నెల గారికి చెరుసగం చెందేలాగా రాసేశారు. వాళ్ళకి ఏదైనా హాని జరిగినా, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా అది మీ వల్లేనని అందులో మెన్షన్ చేస్తూ పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసి, వాళ్ళకు ఒకవేళ ఏదైనా జరిగినా వాళ్ళ తదనంతరం ఆ ఆస్తి తిరిగి వాళ్ళ పిల్లలకే చెందుద్ది తప్ప, ఒకవేళ అలా వాళ్ళకి పిల్లలు లేని పక్షంలో మదర్ తెరిసా అనాథాశ్రమానికి చెందుద్ది తప్ప మీకు మాత్రం చెందదు అని రాసేశారు అనేసరికి రత్నాకర్ సుగుణని కొట్టడానికి మీదకెళ్తే ఒక్క నిమిషం అన్నాడు పృథ్వీ. అనేసరికి లాయర్ గారు ఈ పేపర్స్ పట్టుకోండి అన్నాక నీ వెళ్తా బాబు నాకు కొంచెం పని ఉంది కదా అని ఆయన బయలుదేరి వెళ్ళిపోయి, అమ్మ
విష్ యూ హ్యాపీ గుడ్ లక్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిందే మీరు. అసలు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? చిన్నప్పటి నుంచి ఒక్కరోజు తల్లిదండ్రులుగా దగ్గరికి తీసింది లేదు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నానంటే తన లైఫ్లో జరిగిన ఏదైనా తనకు మళ్ళీ జ్ఞాపకం రానంత ప్రేమగా చూసుకోవాలని నేను తప్పించి తరించిపోతుంటే మీరు నా భార్యను పట్టుకొని అనటానికి అసలు మీకేం హక్కు ఉందే, మీకేం అర్హత ఉందే? నాకేం తెలియదు అనుకుంటున్నావమ్మా నువ్వు? నీ కూతుళ్ళు ఈ లో క్లాస్ ఫెలోస్తో కాళ్ళు జారిన విషయం తెలియదు అనుకుంటున్నావా? ఒక్కోదానికి నువ్వు కడుపులు వచ్చాక పెళ్ళిళ్ళు చేసిన విషయం తెలియదు అనుకుంటున్నావా? అంతకుముందు అబార్షన్లు చేయించిన విషయం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు పెళ్లికి ముందే ది గ్రేట్ రత్నాకర్తో కాలు జారే 10 అబార్షన్లు చేయించుకున్నాక పెళ్లి చేసుకొని మా ముగ్గురిని కన్న విషయం తెలియదు అనుకుంటున్నావా? అమ్మా, నేను బిజినెస్ మ్యాన్నే, నేను బిజీగానే ఉంటాను, కానీ నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత పిచ్చోణ్ణి అమాయకుణ్ణి కాదేమో కాదో. నా భార్య విషయంలో నేను ఏమరపాటుగా ఉండి ఉండొచ్చో, బామ్మ విషయంలో ఏమరపాటుగా ఉండి ఉండొచ్చో. ఒక్క క్షణం పాటు మీ బతుకులు మీరు తగలెట్టుకున్నారో అవి మా జీవితాల దాకా రానివ్వనంత వరకు నాకు అనవసరం అనుకుని ఉండొచ్చో. కానీ నా భార్యనే, నా బామ్మనే మీరు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మర్యాదగా కట్టుబట్టలతో సహా ఇంట్లో నుంచి బయటికి నడవండి. నాన్న, నీకు 2 కూతుళ్ళు ఉన్నారో, నిన్ను నాన్న అని పిలవాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఏంటి, నువ్వు సుఖపెడతావా నాకన్నా ఎక్కువగా? నీకు ఆడవాళ్ళని సుఖపెట్టడం అలవాటే కదా. నీకు వావి వరుసలతో సంబంధం ఏముంది? కూతుర్లాంటి కోడలతో మాట్లాడావు, అదేదో నీ కూతుళ్ళిద్దరూ కింద బెడ్రూముల్లో ఉంటారు, వెళ్ళకపోయావా? రే అన్నాడు రత్నాకర. అనేసరికి ఏ నొప్పిగా ఉందా, బాధగా ఉందా? మరి నా భార్యనంటే నాకు అదే నొప్పి బాధ రాదా? నాన్నరా ఆయన నీకు? ఓ, నువ్వు నా అమ్మవి, ఆయన నా నాన్న. మరి నీకు 2 కూతుళ్ళు ఉన్నారని, నీ కూతుళ్ళల్లో ఒకదానికి భర్త పోయాడే అనుకో, కాలం కలిసిరాక నువ్వు నీ కూతుళ్ళని ఏం చేస్తావమ్మా? తీసుకెళ్ళి బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఒక హౌస్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తావా? ఎందుకు చేస్తాను? ఇంకో పెళ్లి చేస్తాను. ఏం చేస్తావు? ఇంకో పెళ్లి చేస్తానురా. మరి వెన్నెల ఇప్పుడు చేసుకుందేంటి? ఓ, నీ కూతుళ్ళు అనేపాటికి ఒక న్యాయం, పరాయి తల్లి కూతురు అనేపాటికి ఇంకో న్యాయం అన్నమాట. ఏరా, మీ బతుకులెంత, మీరెంత? నా ఇంట్లో కారు డ్రైవర్కి కూడా పనికిరారు మీరు. అలాంటి మీరు నా వైఫ్ను పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారా? మీకు అక్క చెల్లెళ్ళు ఉండే ఉంటారు కదరా. మీ అక్క చెల్లెళ్ళతో కూడా మీరు అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళొస్తున్నారా? ఏయ్ అని తిరగబడ్డారు పృథ్వీ మీద. అంతే, ఒకళ్ళ మీద ఒకళ్ళను పడేసి కొట్టేస్తే అడ్డొచ్చారు అక్కలను కూడా పడేసి బాది పారేస్తే అమ్మా నాన్నలు అడ్డొచ్చేపాటికి మిమ్మల్ని కొట్టడం నాకు 5 నిమిషాల పని. కుక్కల్ని కొట్టినా మీ ఇద్దరిని కొట్టినా ఒకటేనని నేను కొట్టట్లా. పని వాళ్ళని పిలిచి కట్టుబట్టలతో గెంటేయండి, మా బ్యాగులు తీసుకొని వెళ్తాం మేము, మా నగలున్నాయి. అవునా? ఎవరు సంపాదించిన నగలున్నాయి ఇక్కడ? ఎవరు సంపాదించారు ఇక్కడ నగల్ని? పూచిక పుల్ల కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళటానికి వెళ్ళలేదు. గెంటి పడేమని ఇంట్లో మాలతి ఆంతరంగిక పనిచేసేది ఎవరైతే ఉందో దాన్ని చితక బాది పోలీసుల్ని పిలిచి ఎంతకాలంగా బామ్మకు అలా కలిపినందుకు పోలీసులకు పడేశాడు దాన్ని పృథ్వీ. ఆ తర్వాత వెన్నెల దగ్గరకు వచ్చి వెన్నెలను కౌగిలించుకొని మోకాళ్ళ మీద కూర్చుని వెన్నెల నడుం గట్టిగా కౌగిలించుకొని, నన్ను క్షమించరా, నిజంగా నేను తప్పే చేశాను, నిజంగా నిన్ను అర్థం చేసుకోలేదో, నిజమే నీ చెల్లెల్ని నేను ప్రేమించది మోసం చేసిందని, నువ్వు దానికన్నా మంచిదానివని నిన్ను నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నాను. తిన్నావా తినలేదా అని అడిగి నీకోసం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తెచ్చానే కానీ అవి నీ నోట్లో దాకా వెళుతున్నాయా లేదా అని పట్టించుకోలేదు బంగారం. నీకోసం గిఫ్టులు తెచ్చాను, బట్టలు తెచ్చాను, నగలు తెచ్చాను. అవి నువ్వు వేసుకున్నావా లేదా, సంతోషంగా ఉన్నావా లేదా? అవి నువ్వు వేసుకునేదే నా కోసంగా, నేను చూసుకోవటం కోసమేగా. అవి చూసుకోవటానికి నేను నీ పక్కన లేనే అన్నది పట్టించుకోలేకపోయాను. పొద్దున్నే నిన్ను ముద్దు పెట్టుకొని నీ కాళ్ళను కూడా ముద్దు పెట్టుకొని వెళ్తాను నేను ఆఫీస్కి.
ఆఫీస్కి. నీ మొహం చూస్తే నువ్వు లక్కీ చాము అని నాకు అంత ఇష్టం నువ్వంటే. రాత్రి వచ్చాక ఎంత రాత్రైనా ఇంటికి ఎందుకు వస్తానో తెలుసా? నిన్ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రపోయే నిన్ను నిద్రపోవటం గట్టిగా కౌగిలించుకొని నాకు చాలా ఇష్టం. నేను ఒంటరి వాడిని కాదు, నాకు నువ్వు ఉన్నావనే ఆనందం. ఇంత దాంట్లో నేను బామ్మని నిన్ను నిజంగానే నెగ్లెక్ట్ చేశా. మీ ఇద్దరూ నన్ను క్షమిస్తారు కదో వెన్ను. నాకు ఇంకొక అవకాశం ఇస్తావా జీవితంలో? ఎప్పుడూ ఇలాంటి తప్పు మళ్ళీ మన జీవితాల్లో జరగకుండా చూసుకుంటాను అనేసరికి బామ్మ మారాడులేమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యలేరా అని చెప్పిన తర్వాత సరేనని ఇక వెన్నెల ఏం మాట్లాడకుండా పృథ్వీని కౌగిలించుకుంది. ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా హనీమూన్కి వెళ్ళొచ్చారు. పృథ్వీ పొద్దున 10ంటికి ఆఫీస్కి వెళ్ళి ఎన్ని పనులున్నా సాయంత్రం 6ంటికల్లా వచ్చేస్తున్నాడు. అర్జెంట్ అయితే పర్లేదు అంటే నువ్వు కూడా రమ్మనమని వెన్నెలను కూడా ఆఫీస్కి తీసుకెళ్ళి ఆఫీస్ టైంలో కూడా ఆమెను వదలటం లేదు. ఇంట్లో పని వాళ్ళందరినీ తీసేసి సీసీ కెమెరాలు పెట్టి కొత్త పని వాళ్ళని పెట్టి అందరికీ యూనిఫాములు పెట్టి సెక్యూరిటీ పెంచి బయటంతా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించి ఒక్కళ్ళు కూడా లోపలికి రాకుండా జాగ్రత్తగా పెట్టి బామ్మకు ఆపరేషన్లు చేయించి బామ్మ ఇప్పుడు లేచి నడుస్తుంది. తన చేత్తోనే పూలమాల అల్లుకొని తాతగారికి రోజు వేసుకుంటుంటే నిజమైన ప్రేమ ఇదేనేమోనని వాళ్ళకప్పుడు అర్థమైందే. ఇష్టమైనవి వండుకుంటూ రొమాంటిక్గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా గడుపుతూ అత్తారింట్లో కోడలి వనవాసం ఎంతకాలంగా చేసిన దానికే నిజంగా భర్త ప్రేమ అంటే ఇలా ఉంటుందా అనేంత ప్రేమగా పృథ్వీ వెన్నెల్ని చూసుకుంటున్నాడు. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయాక ఒకరోజు నాన్నగారిని చూడాలని ఉంది అని అడిగింది వెన్నెల. అయితే నెక్స్ట్ వీక్ వెళ్దామన్నాడు. ఈ వారం రోజుల్లో పృథ్వీకి ఒక విషయం తెలిసింది. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పృథ్వీ వాళ్ళ అమ్మ నాన్న అక్క బావలు వాళ్ళ నాన్న చేసిన బిజినెస్లో మొత్తం లాసెస్ వచ్చిన 1 కోటి రూపాయలు మిగిలితే అవి పెట్టి గుర్రపు పందాలు ఆడితే కోటీశ్వర్లం అయిపోతామని ఇక తీసుకెళ్లి గుర్రపు పందాల్లో జాకీల మీద పడేసి అవి మొత్తం ఆరిపోయి ఆ తర్వాత చేసేదేమీ లేక అడుక్కు తినే పొజిషన్కి వచ్చేసి అక్కలు బావలు ఉద్యోగాలకు వెళుతూ మొత్తానికి మళ్ళీ ఒకడు కూల్ డ్రింక్ షాపులో ఒకడు హోటల్ క్యాంటీన్లో బీటెక్కులు చదివారు కాబట్టి అక్కలిద్దరూ ఉద్యోగాలకే మొగుళ్ళని పెళ్ళాలను మొగుళ్ళు చితక్కొట్టుకుంటూ మాలతి ఒక చోట మళ్ళీ తిరిగి వెళ్ళి ఒక ఇంట్లో వంట మనిషి సూపర్వైజర్గా రత్నాకరు ఒక చోట ఉద్యోగానికి చేరి 6 పడి ఒకే దగ్గర సస్తున్నారని పిల్లల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో పడేస్తే వసంతు సుధాకర్ వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి మీ బతుకులు ఎటు తగలడిపోయినాయి, పిల్లల బతుకులైనా తగలెట్టొద్దని చెప్పి పిల్లల్ని మేము తీసుకెళ్లి చదివిస్తామని 6 పిల్లల్ని కన్నారు కాబట్టి ఆ పిల్లల బాధ్యతల్ని వాళ్ళు తీసుకున్నారని వీళ్ళు రోజు పొద్దున్నే తిట్టుకొని కొట్టుకొని సాయంత్రానికి 6 కలిసి కూర్చొని మందేసి వీళ్ళు ముక్క కక్క లేనిది వీళ్ళకు పూట కడవదు కాబట్టి వీళ్ళు రకానికి గుడ్డలు కట్టుకుంటూ తిట్టుకుంటూ తన్నుకుంటూ అలా కుక్క బతుకుతున్నారని తెలిసి ఇలాంటి వాళ్ళ జీవితాలను ఎవడూ మార్చలేడని వదిలేశాడు పృథ్వీ. ఆ తర్వాత వెళ్దామన్న ఆ సండే వచ్చింది. ఆ రోజున బయలుదేరి వెళ్తూ బామ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు వెన్నెల పృథ్వీ. వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళకూడదని స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళారు. వెళ్ళేసరికి హనుమంతరావు కాళ్ళు బారుకు చాపుకొని టీపాయ్ మీద టీవీ చూస్తున్నాడు కాళ్ళు ఊపుకుంటూ. చూసేది నిజమేనా లేకపోతే కళ్ళేమైనా మసకలు వచ్చినాయా అన్నట్టే ముగ్గురు నుంచుంటే నాన్న అని పిలిచింది వెన్నెల. రామ్మ రా బాబు అని రెండమ్మ అని సుగుణ చేపట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెడితే నాగమణి అక్కడికి భుజం చుట్టూ పమిటి కప్పుకొని వచ్చింది. బాగున్నారా బామ్మగారు? బాగున్నావా బాబు? బాగున్నావా అమ్మ? ఏం తింటావు బాబు? ఏం చేయమంటావు? బామ్మగారు మీరేం తింటారో? అమ్మ నీకు కారపూస ఇష్టం కదా, చేసి పెట్టేనేమే అంటే ఓవర్ యాక్టింగ్ తగ్గించి ముందు ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి కదా, వెళ్ళి అవి తీసుకురా, ఇదిగో ఇవి చెయ్యి. అమ్మాయి రాక ఇంటికి వచ్చింది కదా ఏం తింటారని అడుగుతావేంటి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం వండాలో తెలియదా నీకు అనేసరికి అలాగేనండి అని వాళ్ళకి
మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత టిఫిను కాఫీలు ఇచ్చేసి, ఏంటి నుంచున్నావు, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో నువ్వు వినాలా, ఇక్కడ నీ పార్టిసిపేషన్ అవసరమా, లేపే, లేదండి ఊరికే మీరేమన్నా చెప్తారేమోనని, ఏం లేదు వెళ్ళి నీకు 2 గంటల టైమర్ ఆన్ చేస్తున్నాను, వెళ్ళి పని చూసుకో అని చెప్పాడు హనుమంతరావు. దాంతో ఏంటి మావయ్య ఇది కళ నిజమా అని అడిగాడు పృథ్వీ. నిజంగానే మాడిందబ్బాయి మీ ఆవిడ అంటే, ఎందుకు మారుతారమ్మా ఎవరినైనా, మార్పు అనేది ఏదో టీవీ యాడ్లో వచ్చినట్టు మరక మంచిదే అన్నట్టు రాదమ్మా, మనమే తీసుకురావాలి. ఏం జరిగింది అంకుల్ అన్నాడు పృథ్వీ. ఏం లేదు బాబు, అమ్మాయిని అప్పగింతలిచ్చి పెళ్ళై తీసుకెళ్ళాక నేను నెల రోజుల లోపేననుకుంటా పెళ్ళైన 10 రోజులకు వచ్చి పిల్లని చూసుకొని వెళ్ళిపోయానయ్యా. ఆ తర్వాత నన్ను గిల్లింది, గిచ్చింది, కొరికింది, కొట్టింది, రోడ్డెక్కింది, దాని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయటం మొదలుపెట్టింది. దీని 2వ కూతురు 3వ కూతురు కలిసి బజార్కి ఎక్కేశారు. మా అమ్మని మా నాన్నని పోయినా వేళ్ళమ్మని పట్టుకొని నానా బూతులు తిట్టడం అయిపోయింది. డైరెక్ట్గా కూతుళ్ళు ఇళ్ళకే మగాళ్ళని తీసుకొస్తుంటే నన్ను కళ్ళు మూసుకొని ఊరుకోమంది. నా ఆఫీస్ దగ్గరకు వచ్చి నానాయాగి చేసింది. రిటైర్మెంట్ తీసేసుకున్నాను బాబు, వాలంటరీ. ఆ తర్వాత ఇంట్లో ఉంటుంటే నన్ను వంట చేయమంటాం, నన్ను పాచి పని చేయమంటాం మొదలుపెట్టారు బాబు. ముగ్గురు కలిసి నన్ను కాళ్ళతో తంతం, నా ముఖం మీద ఉమ్ము ఇయటం, నన్ను కొట్టడం తిట్టడం చేస్తూ డైరెక్ట్గా మగాళ్ళని తెచ్చి గదుల్లోకి తీసుకెళ్తుంటే, ఇల్లా బ్రోతల్ హౌసా అని అడిగితే, నా కూతుళ్ళనే బ్రోతల్స్ అంటావేంట్రా, నీ పెద్ద కూతుర్ని తీసుకొచ్చి బిజినెస్ పెట్టు, బాంచి గిరాకీ వస్తుంది. అంతకుముందు అల్లుడు పెద్దగా వాడలేదు కదా, వీడెంతోటి వాడతాడు, బిజినెస్లకు వెళ్ళేవాడు కాబట్టి నీ కూతురు అయితే గనక మంచి అందగత్తె కాబట్టి బాగా పలుకుద్ది అంది బాబు. ఆ మాటకి కూడా తమాయించుకొని నాలో ఉన్న మగాడిని నిద్రపుచ్చే ఊరుకున్నాను. ఆ తర్వాత అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చుంటే ఎవరు తీరుస్తారని చేసావు ఈ అప్పులని, ఇంకోసారి వీళ్ళకి అప్పులు ఇవ్వొద్దని అప్పులోళ్ళకి డబ్బులు ఇచ్చి లెక్క సరి చేస్తే, ఆ అప్పులోడి దగ్గరే రేపు వస్తాను 50 లక్షలు రెడీ చేసి ఉంచు అని చెప్తే, నేను కట్టనంటే వీడి పెద్ద కూతురు ఉంది దాన్ని పిలిపించి దాన్ని నెలకు 5 లక్షల చొప్పున నీ ఇష్టం వచ్చిన నాళ్ళు అనుభవించి పంపించో. వీడల్లుడికి సెకండ్ హ్యాండ్ వాటిని వాడుకోవటం అలవాటే, వాడు వాడుకుంటాడు, సబ్బెట్టి రుద్ది స్నానం చేయించి వాడు అలాగే వాగుతాడులే కానీ మాకు డబ్బులు రెడీ చేయి అంది బాబు. దాంతో నేనేం చేయలేదు నాన్న, వెళ్ళి తలుపులు డోర్లు మూసేశానయ్యా అన్నట్టు విషయం చెప్పడం మర్చిపోయాను అల్లుడు. ముందు బయటికి వెళ్ళాను నాన్న, బయటికి వెళ్ళి బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసి మార్కెట్కి వెళ్ళాను. అక్కడ స్టీల్ బెల్టులు తీసుకున్నానమ్మా. ఐరన్ రాడ్లు 3 4 గోడచాటు నుంచి వింటున్నావు కదే, ఎన్ని అనేపాటికి లోపలికి పారిపోయింది నాగమణి. 4 అనుకుంటా బాబు తీసుకున్నాను. ఆ తర్వాత మంచి రైతులు వాడతారు చూసావా, ముళ్ళుగర్రలు అంటారు, అయ్యో 1 డజను ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నాను బాబు, రోకల బండలు అవన్నీ, అలాగే పెప్పర్ స్ప్రే, కారం అవన్నీ తెచ్చుకున్నా. వచ్చేపాటికి కాలు మీద కాలేసుకొని ఎవరో ఇద్దరితో కూతుళ్ళు గదుల్లోకి వెళ్తుంటే, కూతుళ్ళని సేఫ్టీలు తీసుకొని వెళ్తున్నారా అని అడుగుతుంది ఇది. దాంతో ముందు ఆ ఎదవల్ని పడేసి చితక్కొట్టి పోలీసుల్ని పిలిచి అప్పచెప్పాను. పోలీసులు వీళ్ళు ఆడోళ్ళేనా, ఇది సంసారమేనా, అసలు మీరు మగాడేనా, ఈ ఊరుకోవటం ఏంటని నన్ను గడ్డి పెట్టి వెళ్ళారు బాబు. అయిపోయాక డోర్లు వేసానయ్యా, వేసి ముందు ఇవి నా మీద తిరగబడ్డాయి కాబట్టి పెప్పర్ స్ప్రే కొట్టేశానా బామ్మగారు, తర్వాత కారం కొట్టేశానా, తర్వాత నా చేతికి ఏది దొరికితే అయినా అది ఐరన్ రాడ్డా, లేకపోతే అదుగో సొట్టపోయినాయి చూడమ్మా అక్కడ ఎత్తడి ఫ్లవర్ వాజులు అయ్యా, లేకపోతే 2 టీవీలు పగిలిపోయినాయి నాన్న, తర్వాత సోఫా ఒకటి విరిగిపోయినట్టు గుర్తు. ఇక ఏవి దొరికితే అయ్యే తీసుకొని దాదాపు 8 గంటల పాటు అసలు వీళ్ళు మనుషులేనా అనేంత భయంకరంగా కొట్టానయ్యా. ఆ తరువాత అంబులెన్సు ఫోన్ చేస్తే ఊపిరుందా లేదా అని వచ్చిన వాళ్ళు చూసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. పడేసిన తర్వాత
నేను దీని వరకు ముందు ట్రీట్మెంట్కి ఎంత అవుతాయి అంటే డాక్టర్లు మొత్తం ప్లేట్లు అలాగే అన్ని స్క్రూలు బిగించాలి, ముగ్గురు మీద ట్రీట్మెంట్ చేయాలంటే ₹1,00,00,000 అవుద్ది అన్నాడు బాబు. ₹1,00,00,000 చెక్కు రాసి ఇసిరేసి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ కోటింగ్ రెండో ఎడత ఇచ్చి తీసుకెళ్ళానయ్యా. ఆ తర్వాత మళ్ళీ మూడో ఎడత తీసుకొచ్చి ఇచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఇక బాడీలో పార్ట్లన్నీ పనిచేయక కాళ్ళ మీద పడి నువ్వు చెప్పినట్టే వింటామని ఇంకా కొట్టొద్దని అప్పటికి కానీ కంట్రోలింగ్కి రాలేదు అల్లుడు. దాంతో ముందు 2 సంబంధాలు చూసా. 2 సంబంధాలు చూసి పెళ్లి కొడుకుల్ని పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉండగానే ఈలోపు వీళ్ళకి కాస్త హెల్త్ బాగోక అడ్మిట్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో. నేను ఇంట్లో ఉన్నాను, వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. లేచిపోయిందే దీని పెద్ద కూతురు నిన్ను ప్రేమించి వెన్నుపోటు పొడిసే అది తిరిగి వచ్చిందయ్యా. తిరిగొచ్చిన అది రేయ్ మమ్మేది అని నేనొక తండ్రినని ఇది నాకే వాళ్ళ ముగ్గురిని కందని గ్యారంటీ లేదనుకో బాబు, కానీ ఈ జన్మకు అనుకోవాలి కాబట్టి వాళ్ళకి విలువివ్వాలని చెప్పటం పోయి వాడు వీడని నేర్పింది కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి మా చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళారు మమ్మ ఎక్కడికి వెళ్ళిందని వచ్చి ఐహిల్స్ చెప్పులు నా మొహం మీద ఇసిరేసింది నాన్న. తర్వాత తిరిగొచ్చావు అని అడిగా. వెళ్ళానురా, సినిమాల్లో యాక్ట్ చేశాను, ఫ్లాపులైనే. తర్వాత శీలం అనేది ఈ రోజుల్లో మనం పట్టించుకుంటే పని అయ్యే వ్యవహారం కాదని అలా చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, హీరోల దగ్గరికే వెళ్ళక తప్పలేదు, వెళ్ళాను. కాకపోతే వాళ్ళు వాడుకుని వదిలేశారు తప్ప అవకాశాలు ఇవ్వలేదు. ఫైనల్గా ఒక ప్రొడ్యూసర్ గాడు దొరికాడు. వాడితోనే 3 నెలల నుంచి ఉండి సుఖపెడుతున్నా వాడు ₹1,00,00,000 తీసుకొస్తే హీరోయిన్ అవకాశం ఇస్తానన్నాడు. మమ్మీ ఉందేమో, మమ్మీని అడిగి ₹1,00,00,000 ఎత్తుకెళ్ళి నేను హీరోయిన్ అవుదామని వచ్చానురా. ఇంతకీ మమ్మీ ఎదురా అంది బాబు. దాంతో వాళ్ళకు వాడంగా ఇంకా ఎక్విప్మెంట్లు బాగానే మిగిలినాయి అయ్యా. డోర్ వేసి ఆ తర్వాత దాన్ని కూడా సేమ్ ట్రీట్మెంటు వాళ్ళకు 3 సార్లు ఇచ్చింది. వడ్డీతో సహా కలిపి ఇంకొక 7-10 సార్లు ట్రీట్మెంటు దానికి 24 గంటలు కంటిన్యూషన్గా ఇచ్చా బాబు. తర్వాత తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇసిరేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో బాబు ప్రాణం ఒప్పలా స్టోర్ రూమ్లో పడేసా. దాంతో ఒళ్ళంతా కుళ్ళిపోయి సెప్టిక్ అయిపోయి స్మెల్ వచ్చి మలమూత్రాల్లోనే అది పడుండి అన్నం నీళ్ళు లేకుండా దాన్ని అలాగే నేను వారం ఉంచేపాటికి ఇక నేను చచ్చిపోతాను నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న, నీకు దండం పెడతాను నాన్న, నువ్వు ఎంతైనా రుణపడి ఉంటాను నాన్న, నువ్వు చెప్పినట్టే వింటాను నాన్న, నాకు ట్రీట్మెంట్ చేయించు నాన్న, నా జీవితం మీద నాకే అసహ్యం వేసి పురుగులు వస్తున్నాయి నాన్న అన్నప్పుడు తీసుకెళ్ళి చేయించాను నాన్న. తిరిగి వచ్చిన తర్వాత 3 సంబంధాలు చూశాను. చూసిన తర్వాత మీ నాన్న చెప్పినట్టు వినండి అని ఇది చెప్పిందే. మెడ ప్లేట్ ఈ మధ్యలే బాబు కొంచెం సెట్ అయ్యి మెడ కొంచెం తిరుగుతుంది. పర్మనెంట్గా దీని బాడీలో పార్ట్లు ఏవి పనిచేయవని, లెఫ్ట్ నుంచి వెళ్ళాల్సినవి రైట్ నుంచి, అప్ నుంచి వెళ్ళాల్సినవి డౌన్ నుంచి వెళ్తున్నాయి, అది వేరే విషయం అనుకో. అయితే నువ్వే అన్నావుగా అల్లుడు, మగాడిగా జీవితంలో ఒకసారైనా ఉండమనమని. నేను ఒకసారి ఉంటేనే చూసావా వాళ్ళు ఎలా తట్టుకోలేకపోతున్నారో. అందుకే నేను అంతకుముందంతా మా అమ్మ నాన్నల కొడుగ్గా, సుమతికి మొగుడుగా, వెన్నెలకి నాన్నగానే ఉన్నానయ్యా. వాళ్ళే వద్దనుకున్నారు కాబట్టే దీనికి మొగుడుగా వాటికి నాన్నగా మారిపోతే ఇలా అయిపోయాను నేను. ఆ తర్వాత ఇక పెద్దదానికి ఆల్రెడీ పెళ్ళై పాపున్న ఒక అబ్బాయికి మొత్తం హిస్టరీ చెప్పి దాన్ని ఇరిసేయమని చెప్పి ఇచ్చి చేశా. అక్కడికి వెళ్ళాక తోక జాడిచ్చి ఆ పిల్లని కొట్టడంతో దానికి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేసి అబ్బాయి దాన్ని మొత్తానికి బోన్స్లో ఇంకొంచెం ఉంది నాన్న, ఇంకా కొంచెం మూలిగనేది ఉంది, అది తీసేసి పెద్దల్లుడు కంట్రోల్లో పెట్టుకున్నాడు. చెన్నై 2 ఇక వెళ్ళిన తర్వాత నోరెత్తనంత వరకు అల్లుళ్ళేం అనలేదయ్యా. అక్కడ తోక జాడిచ్చినే జస్ట్ ఏమీ లేదు, ఒక మెడెనికాను 2 కాళ్ళు ఒక చెయ్యి ఇరగదీసేశాడు రెండో అల్లుడు. ఇక మూడో అల్లుడు డైరెక్ట్గా అదేమిదేమని చెప్పి తంతే దానికి కడుపుతో ఉండి డెలివరీ కూడా అయిపోయి యూట్రస్ తీసేయాల్సి వచ్చింది బాబు. ఆ లెవెల్లో పుట్టాడు మూడో అబ్బాయి. సో అలా వాళ్ళ కాపురాలు సెటిల్ అయిపోయినాయి. ఇలా ఇది సెటిల్ అయిపోయింది. పనమ్మాయిని పెట్టాను, పనిచేసి నాకు ఇష్టమైనవి వండి పెడుతూ దాని శేష జీవితం ఇలా గడుపుతుందయ్యా అనేపాటికి పడి నవ్వారు వెన్నెల, పృథ్వీ, బామ్మ. దాంతో భోజనాలు రెడీ అయినాయి అని నాగమణి భోజనాలు పెట్టాక నువ్వు బాగున్నావా అమ్మ అంటే నేను బాగున్నాను నాన్న,
అవునా అన్నాక నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తానమ్మా, రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, జాగ్రత్తగా వెళ్ళరండి అని పంపించాడు వీళ్ళనే. ఆ తర్వాత వెన్నెల ఇంటికి వచ్చి కూడా నవ్వుతూనే ఉంది. ఆ తర్వాత వెన్నెలకి పృథ్వీకి 2 పిల్లలు పుట్టి బామ్మ వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా వీళ్ళ ఆఫీస్కి వెళ్ళొస్తూ వీళ్ళ జీవితాలు సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా గడిచిపోయాయి. అత్తారింట్లో కోడలి వనవాసం మొత్తానికి ఇలా పూర్తయ్యే ఆ అమ్మాయి జీవితంలో నిజమైన వెన్నెల పృథ్వీ రూపంలో తిరిగొచ్చిందే. ఏ భార్యాభర్తలైనా నిజంగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెచ్చించాల్సిన విలువైన అమూల్యమైనటువంటి కానుక ఏదైనా ఉందంటే అది సమయమేనేమో. ఇకనైనా మన కథను చూసి చాలామంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాసేపైనా సమయం ఇచ్చి మనసులో మాటను పంచుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.